మీకు ఇది ఎప్పటి నుంచి ఏ ఏజ్లో ఉన్నప్పుడు తెలిసింది? ఇంటర్లో ఏమైందంటే నాకు ఇంకా ఫీలింగ్స్, నేను అమ్మాయి లెక్క ఫీల్ అయిపోవడం. సో నేను ఒకరోజు వాష్రూమ్కి, అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయినా. సో అది సీసీటీవీలో చూసి మా ప్రిన్సిపల్ కాలేజ్ మొత్తం నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మా అన్నయ్య వచ్చి కొట్టేశాడు. తర్వాత మా మమ్మీ వచ్చి కొట్టేసింది. అందరూ కొట్టేయడం వల్ల నాకు ఇంకా నేను మనసుని కాలేకపోయినా. ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయలే ఫస్ట్. మీరు అంత ఎమోషనల్ అవ్వకండి. నాకు మాటలు కూడా రావట్లేదు, ఏం మాట్లాడాలో ఏం అడగాలో. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఫస్ట్ డైరెక్టర్లు నీకెందుకు ఇది, నువ్వెందుకు అసలు చేస్తున్నావు, నీకేమైనా ఇదా, నువ్వెందుకు పనికిరాని ఇది. ఏదో ట్రాన్స్జెండర్ అంటే ఏదో ఈజీగా అనుకుంటాం కానీ ఇంత ప్రాసెస్. నేను కూడా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఈజీ ఏమో అనుకున్నా కానీ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఇంత నరకం ఉంటుందని నాకు అస్సలు తెలియదు. నరకం ఉంటుందని తెలిసి అసలు నేను అట్టానే ఉండిపోయి చనిపోతున్నా. ఏదో అమ్మాయిలనే అడుగుతూ ఉంటారు కమిట్మెంట్స్, అది ఈ ఫీల్డ్లో కామన్. అలా మిమ్మల్ని ఎవరు కమిట్మెంట్స్ అడిగే వాళ్ళు ఎట్లా అడుగుతారు? సీక్రెట్గా పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతారు. ఒక విధంగా మనమే పెంచుతున్నాం, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మీరు ఇలానే ఎవరు దొరికితే వాళ్ళని కమిట్మెంట్స్ అడగండి, చెయ్యండి అని. ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ కామన్. అది ఒక హీరోయిన్ పోస్ట్ కావాలన్నా, ఒక అమ్మాయిలు అయితే ఫస్ట్ కమిట్మెంట్. అబ్బాయిలు అంటే ఏం చేస్తారో తెలీదు. మీరు వర్జినేనా? కాదు, మీరు లవ్ స్టోరీ అని చెప్పిన తర్వాత మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగిపోయింది. నేను చెప్తే నాకే సిగ్గుగా ఉంది. అయిపోయిన దాని గురించి అంత బ్లష్ అవుతున్నారంటే ఏదో పెద్ద స్టోరీనే. సో అత్త వాళ్ళు అన్నాను కదా, అత్త వాళ్ళ కొడుకు నేను అత్త వాళ్ళ కొడుకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే ఒక ట్రాన్స్జెండర్కి సంబంధించి. అలా అనడానికి నాకే మనసు ఒప్పట్లేదు. ఇంతకుముందు ట్రాన్స్జెండర్స్ని చూసుకుంటే వాళ్ళని ఏదైనా మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే వాటికి పిలిచి వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే సమాజానికి వాళ్ళకి అసలు పడవట్లేదు. అదేంటో అఘోరా వల్ల, ఫేక్ అఘోరాల వల్ల, లేకపోతే ఫేక్ ట్రాన్స్జెండర్స్ వల్ల తెలియట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళకి సమాజానికి పడట్లేదు. బట్ అయినా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు ట్రాన్స్జెండర్స్. అంత ఫేస్ చేస్తున్నా కూడా మేము కూడా ఏదైనా సాధించగలం అని చెప్పేసి ఈరోజు మన ముందుకు వచ్చేసారు శశిరేఖ గౌడ గారు. తను ఏంటంటే మిస్ ఇండియా విన్నర్ అనమాట, బ్యూటీలో విన్నర్గా. సో తనతో మాట్లాడేద్దాం. హాయ్ మిస్ ఇండియా బ్యూటీ విన్నర్, బాగున్నారా? హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఐఎమ్ ఆల్వేస్ గుడ్. ఎలా అనిపిస్తుంది? అసలు లైఫ్లో ఫస్ట్ టైం క్రౌన్ తెచ్చుకున్నా. అంటే రన్వేస్ చేశాను కానీ ఫస్ట్ టైం క్రౌన్ తెచ్చుకున్నాను కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా ఆనందానికి హద్దులు లేవన్నట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంతమంది చాలా మంది వస్తారు కదా నేషనల్ అంటే, చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు, చాలా మోర్ దెన్ పీపుల్స్ వస్తారు చాలా కంట్రీస్ నుంచి. సో వాళ్ళ ముందు కాంపిటీషన్గా నేను వెళ్ళాను కానీ నేను గెలనేమోలే అనుకున్నా. ఫైనల్లీ నేనే విన్ అయ్యేసరికి చాలా ఎమోషనల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బెంగళూరులో జరిగినట్టుంది కదా? బెంగళూరు. 4 రౌండ్స్ ఉంటాయి కదా ఇందులో. లాస్ట్ రౌండ్ బిగినీ, అది ఎలా అనిపించింది మీకు? బిగినీ అంటే ఇక్కడ ఇందులో అయితే నేషనల్ కాబట్టి ఫస్ట్ ట్రెడిషనల్ వేసుకున్నాము. ట్రెడిషనల్లో 2 రౌండ్స్ ఉంటాయి, తర్వాత వెస్టర్న్ ఉంటుంది. వెస్టర్న్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఇంకా బిగినీ అనేది ఇంటర్నేషనల్లో ఉంటుంది. సో బిగినీ అనేది మాకు అవ్వలేదు. ఇంటర్నేషనల్లో బిగినీ రౌండ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నేనైతే వెస్టర్న్ రౌండ్, ట్రెడిషనల్ రౌండ్ 2 రౌండ్స్ చేశాను. ఆ రౌండ్కి మీరు రెడీగా ఉన్నారా ఈ ఫ్యూచర్లో? చేస్తాను, నాకు అలా ఏం లేదు. నేను సక్సెస్ అవుతానంటే నాకు ఏ రౌండ్ అయినా చేయడం ఇష్టమే. సో
చాలా హ్యాపీ. అంటే ఏంటి మోడలింగ్ అనేది మీకు ఏదైనా ఎవరినైనా చూసి ఇన్స్పిరేషనా లేకపోతే? ఇన్స్పిరేషనే. చాలామంది మాలో కమ్యూనిటీలో అంజుష్ మేడం అనేసి ఒకరు ఉన్నారు, హర్షిని నాని, హర్షిని మేకల ఆమె ఒకరు ఉన్నారు, చంద్రముఖి. వీళ్ళందరూ ఒకప్పుడు చాలా ఆర్టిస్ట్ ఆర్ మోడల్స్ కదా. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎందుకు అవ్వకూడదు, నేను కూడా ఒక మోడల్ అవుతాను, ఒక యాక్ట్రెస్ అవుతాను అనేసి ఒక గోల్ పెట్టుకొని అలా కష్టపడుతున్నా 3-4 ఇయర్స్ నుంచి. ఓకే, అవుతారన్న నమ్మకం ఉందా మరి? ఖచ్చితంగా అయితేనన్న హోప్ ఉంది చాలా పెద్దగా. యా, ఓకే. కొడతాను. కమింగ్ టు యువర్ లైఫ్, ఈ ఫ్యామిలీ ప్లేస్ ఎక్కడ మీది? మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో, విజయనగరం డిస్టిక్ రగమండ అనేది రగమండ గ్రామము. మాది ఒక చిన్న పల్లెటూరే ఓకే, విజయనగరంలో. సో అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చి 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే. 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో నుండి షూటింగ్స్ చేస్తూ అసిస్టెంట్గా వెళ్తూ, మేకప్ అసిస్టెంట్గా వెళ్తూ, ఆర్టిస్ట్గా వెళ్తూ, ఇప్పుడు మోడలింగ్లో కూడా వచ్చి చాలా అంటే చాలా కష్టపడి. అసలు ఎలా ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద థాట్స్ గోల్స్ పెట్టుకుని? ఇన్స్పిరేషన్ అంటే నా లైఫ్లో జరిగేది నన్ను అందరూ అవాయిడ్ చేయడం వల్ల నాకు నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పట్లో ప్రియాంక సింగ్ బిగ్ బాస్లో ఉంది. సో తనని బిగ్ బాస్లో ఉండి తను ఒక ట్రాన్స్జెండరే కదా. ఇంక నేను నా స్టడీ కంప్లీట్ చేశాను. నా స్టడీలో నేను కొంచెం డల్ అయిపోవడం వల్ల నేను ఎట్టైనా హైదరాబాద్ వెళ్ళాలి, నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి. మా మమ్మీ డాడీని అందరూ చిన్న చూపు చూసేటోళ్ళు. సో అప్పట్లో నేను అట్లా ఉండడం బట్టి సో నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ అయ్యి పెద్దగా మా ఊరికి, మా విలేజ్కి, మా డిస్ట్రిక్ట్కి మంచి పేరు తేవాలి. సో అలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో అది ఇన్స్పిరేషన్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసాం. ఓకే, అసలు మీకు ఇది ఎప్పటి నుంచి, ఏ ఏజ్లో ఉన్నప్పుడు తెలిసింది అంటే అమ్మ ఇలా? నాకు ఫిఫ్త్ క్లాస్ నా ఫ్రెండ్స్తో ఉండే కదా. ఎలిమెంటరీ స్కూల్ అంటారు మా ఊరు సైడ్. ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా మంచిగా అమ్మాయిలతో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. అలా ఇంకా ఇంటర్ అయ్యే వరకు కూడా అమ్మాయిలతోటే ఉండేదాన్ని. బాయ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళతో తిరిగేదాన్ని కాదు, ఓన్లీ జస్ట్ క్లాస్. లైఫ్ స్టైల్ మాత్రం డ్రెస్సింగ్ అది బాయ్దే. ఇంటర్ అయ్యే వరకు కూడా నేను బాయ్, హైదరాబాద్ వచ్చే వరకు కూడా నేను బాయ్గానే వేసుకున్నా. ఇంట్లో ఎప్పుడు తెలుసు మరి? ఇంట్లో కూడా నా ఇంటర్ అయ్యాక ఒక ఇష్యూ అయ్యింది. ఇష్యూ అవ్వడం బట్టి ఇంటర్లో తెలుసు. మాకు షేర్ చేసుకుంటారా ఏంటి ఇష్యూ? అదేం లేదు. నా 10th అయిపోయి ఇంటరు నేను విజయనగరంలో చదువుతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి అనేసి ఒక అమ్మాయి ఉండే అప్పట్లో నా స్కూల్, నా చిన్నప్పటి నుంచి నా బుడ్డి ఫ్రెండ్. తను అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ నుంచి. సో ఇంటర్ వరకు కూడా తనే నా ఫ్రెండు. సో నాకు ఇట్లా తెలిసిన తర్వాత నేను ఒక ట్రాన్స్ని కదా, నా గురించి నేను తెలుసుకోవడం కోసం సైన్స్ మీద ఎక్కువ గ్రిప్ పెట్టుకునేదాన్ని. నా గురించి నేను తెలుసుకోవాలి కదా. అందరూ నన్ను, నా ఫ్రెండ్స్ నానా మాటలు అనేటోళ్ళు, అరే చెక్క 0.5 అట్టా ఇట్టా అనేటోళ్ళు. ఇంకా నేను ఫోన్లే అదే కదా నేను ఒక అమ్మాయినే కదా, అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు, వాష్రూమ్స్కి వెళ్ళేదాన్ని కాదు. సో అలా నా ఇంటర్లో ఏమైందంటే నాకు ఇంకా ఫీలింగ్స్, నేను అమ్మాయి లెక్క ఫీల్ అయిపోవడం, ఓవర్ థింక్ చేయడం వల్ల నా క్లాస్లో ఒకరోజు నేను ఇంటర్ బైపీసీ అంటే అమ్మాయిలు అబ్బాయి మిక్సింగ్ ఉంటారు కదా. సో నేను ఒకరోజు అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయినా. అమ్మాయిల వాష్రూమ్కి నా ఫ్రెండ్ మర్చిపోయి పొరపాటు ఇంకా అలా వెళ్ళిపోయి? లేదు, కావాలని అంటే అబ్బాయిల వాష్రూమ్కి వెళ్ళాను కదా. సో అప్పుడు నేను కూడా అమ్మాయి లెక్క ఫీల్ అయ్యేదాన్ని కదా. సో అందుకని అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో అది సీసీటీవీలో చూసి మా ప్రిన్సిపల్ నన్ను కొట్టేశారు. శుభ్రం కొట్టేసి ఇంకా కాలేజ్ మొత్తం టామ్ అయిపోయింది. ఇంక మా పేరెంట్స్కి కాల్ చేసి ఇలా చేశారు అని అంటే మా మమ్మీ డాడీ వచ్చారు. చిన్నప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరికీ తెలుసు, వీడిట్టా చేస్తాడు, వీడి బిహేవియర్ ఇలా ఉంటుంది. ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. మమ్మీ వచ్చేసరికి వంటలు అన్ని గిన్నెలు దోమి, కసలు ఉడిచి, బట్టలు ఉతికి అన్నీ చేసేదాన్ని A to Z. మా మమ్మీ పనికి వెళ్ళి వచ్చేసరికి ఇంక సో అలా చేసుకునేసరికి ఇంకా కాలేజ్లో తెలిసిపోతే మా మమ్మీ డాడీకి చెప్పేశారు. ఇలాగా చెప్పేసి మా మమ్మీ డాడీ వైజాగ్లో KGH అనే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ఓకే. సో అక్కడ తీసుకెళ్ళి చాలా మనీ ఖర్చు పెట్టి చాలా నన్ను బాయ్గా మార్చడానికి చూసారు. కానీ నాలో ఇన్నర్ ఫీలింగ్స్ మట్టు అమ్మాయిగానే ఉండాలి. వాళ్ళు నన్ను ఎంత కొట్టినా తిట్టినా మా డాడీ కొట్టేటోళ్ళు, మా అన్నయ్య కొట్టేటోళ్ళు, మా అమ్మ అందరూ కొట్టేటోళ్ళు. కానీ నేను ఒక బాయ్గా నువ్వు అబ్బాయి పరువులు తీస్తున్నా అంటే లేదు నేను అమ్మాయిగానే అవుతాను అది ఇదని చెప్పేటోళ్ళు. చెప్పి ఇంకా అలా తెలిసిపోయింది మా ఇంట్లో వాళ్ళకి. అలా నా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు నీట్ డాక్టర్ అవ్వాలనే నా గోలు. సో నీట్ చదివాను.
1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నీట్ చదివాను. నీట్లో కూడా 68% అంత ఎమోషనల్ అవ్వకండి నాకు. 58% వచ్చింది. సో అది కూడా ఎక్కువ డిమాండ్ చేశారు, 1 crore వరకు అడిగారు నీట్. సో ఇంకా అది కూడా ఆపేశాను. ఇంకా అది ఆపేసేసరికి అప్పట్లో బిగ్ బాస్లో ప్రియాంక సింగ్ మంచి ఇన్స్పిరేషన్గా వచ్చింది నాకు. సో తనని ఆ అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా ఇది చేసి ఇంకా అలాగా ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఫస్ట్ అక్కడ గడ్డ పైన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో అక్కడ నిల్చుంటే నన్ను జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకొని వెళ్ళారు షూటింగ్స్. కానీ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. సో ఏంటంటే అక్కడ కూడా తీసుకెళ్తే డైరెక్టర్లు నీకెందుకు ఇది, నువ్వెందుకు అసలు చేస్తున్నావు, నీకు ఏమైనా ఇదా, నువ్వెందుకు పనికిరాను ఇది అది అని చెప్పేటోళ్ళు. కాదు, నార్మల్గా ఈ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ అని మనకు తెలుసు కదా ముందే. బట్ అయినా మీరు ఎలా ఆల్రెడీ కొన్ని ఫేస్ చేసి వచ్చారు, మళ్ళీ ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాలని? ఇప్పుడు ఒక ట్రాన్స్ అని తెలియగల మా విలేజ్లో అందరూ అరే వీడు 0.5, వీడు చెక్క, వీడు ఇటువంటోడు అటువంటోడు. మా డాడీ రోడ్డు అంటే నడిచి వెళ్తే అరే వీడి కొడుకు ఇటువంటోడా అనగలే. మా డాడీ వచ్చినన్ని ఒక ప్యారేగాన్ చెప్పుంటుంది కదా, 100 రూపీస్ది రబ్బరు, దాంతో కొట్టేశాడు ఫుల్గా. రూమ్లో పెట్టి శుభ్రంగా కొట్టేశారు నన్ను. కొట్టేసిన తర్వాత తర్వాత నాకు నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మా అన్నయ్య వచ్చి కొట్టేశాడు. తర్వాత మా మమ్మీ వచ్చి కొట్టేసింది. అందరూ కొట్టేయడం వల్ల నాకు ఇంకా నేను మనసుని కాలేకపోయినా హెట్ అయినా. నేను మా మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలి, నేను మంచిగా ఉండాలి, మా ఊరికి పేరు తేవాలి, మా విజయనగరం మా డిస్టిక్కి పేరు తేవాలి. నా వల్ల నన్ను ఎవరైతే చిన్న చూపు చూసారో, నన్ను ఎవరైతే మంచి ఇది ఇలా అడలా అనుకున్నారో అటువంటి వాళ్ళకి నేనంటే ఏంటో చూపించాలి. నన్ను మా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయలే ఫస్ట్. సో అలా హైదరాబాద్ వచ్చి కొంచెం తెలిసిపోయిన తర్వాత మా మమ్మీయే నాకు ఒక 20K ఇచ్చి, నాకు మొబైల్ కూడా యూజ్ చేయడం రాదు, నా ఇంటర్ అయ్యే వరకు నాకు మొబైల్ కూడా తెలిసేది కాదు. తర్వాత మా మమ్మీ ఇచ్చిన మనీతో ఒక మొబైల్ కొనుక్కొని అలా ఈ హైదరాబాద్లో స్టే చేసేసాను. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే నేను 3 days నేను అక్కడే స్టే చేశాను. నాకు హైదరాబాద్ ఏం తెలియదు. తర్వాత 3 days అక్కడే స్టే చేస్తే మనీ తీసుకొని వెళ్ళిపోయారు. బ్యాగు ఏం లేదు, ఫోన్ ఒకటే ఉంది నా దగ్గర. ఆ ఫోన్తో అలా తెలుసుకొని ఇక్కడ మా విలేజ్లో మా మమ్మీకి ఎవరో తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు, మా మామ వాళ్ళు ఎప్పుడు మాతో మాట్లాడరు. ఓకే, అంటే ఈ రీజన్తోనే కాదు, ఫస్ట్ నుంచి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడుకుంటే తర్వాత నేను వాళ్ళ డాటర్ నా ఫ్రెండ్, తను నాతో బాగా క్లోజ్గా మాట్లాడింది. నాకు ఇక్కడ ఏం తెలియదని నేను తనకి చెప్పుకొని ఏడిస్తే నువ్వు ఇలా రా అని అన్నది. నేను మా మమ్మీ డాడీతో మాట్లాడి నేను ఇంటికి తీసుకుని వెళ్తాను రా అని అంటే, ఎర్రమంజిల్ దగ్గర నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాళ్ళ హౌస్ ఉంది. వాళ్ళు ఒక రోజు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ మా అత్తయ్య ఏమో వెళ్ళిపో మా ఇంట్లో ఎందుకు, నువ్వు మీ అమ్మ నాన్న ఇచ్చేలే, ఎన్ని రోజులు ఉంటావు మా ఇంట్లో అనేసి బయటికి తగిలేశారు. ఇంక నేను అలా వచ్చి ఒక మేడం దగ్గర పని చేసేదాన్ని. ఓన్లీ నాకు ఫుడ్ పెట్టేటోళ్ళు 3 పూట్ల వాళ్ళ ఇంట్లో పని అంతా చేసేసేదాన్ని. ఇంకా ఆఫీసెస్లో గిన్నెలు తోవడం, మాపేయడం అటువంటివి చేసేదాన్ని ఫస్ట్లో. సో అలా చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో మంచి ఫుడ్ అది పెట్టేటోళ్ళు. తర్వాత ఆమె కొంచెం అసిస్టెంట్గా వెళ్తావా అని అంటే ఇండస్ట్రీలోని నేను మూవీ షూటింగ్స్కి వెళ్ళేదాన్ని. వాళ్ళు ఏమో నన్ను డైలీ తిట్టేటోళ్ళు. అక్కడ చిత్రమందిర్ లొకేషను, సీరియల్ లొకేషన్స్, చిత్రమందిర వెళ్తే అక్కడ డైరెక్టర్స్ కూడా నన్ను తిట్టేటోళ్ళు. ఎందుకమ్మా వస్తావు నువ్వు, నీకు పనికిరావా అని చెప్పినా కూడా నువ్వే ఎందుకు వస్తావమ్మా, నీకు డబ్బులు ఇవ్వరు ఏమి ఇవ్వరు అంటే, సరే సార్ నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఫుడ్ పెట్టి ఏదైనా ఒక చిన్నది ఇస్తే చాలు, నేను హ్యాపీగా ఫీల్ అవుతానంటే అసలు ఏమీ ఉండదు, తింటావు తినేసి వెళ్ళిపో, నేను దింపేస్తారు అని చెప్పేటోళ్ళు వాళ్ళు. ఓకే, తర్వాత అలా అయిపోయింది. నాకు మాటలు కూడా రావట్లేదు, ఏం మాట్లాడాలో ఏం అడగాలో. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, స్ట్రగల్స్ చాలా ఫేస్ చేశాను 3-4 years నుంచి. ఫైనల్గా మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు అసలు? తర్వాత నేను ఒక ఇండస్ట్రీలోని హరికక్క అది రంగులట్నం సీరియల్లో నేను అక్కకి అసిస్టెంట్గా వెళ్ళాను. అదే అసిస్టెంట్గా చేసేటప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు.
ఎవరంటే సార్ పేరు తెలియదు నాకు. మా డాడీ క్యారెక్టర్ ఇచ్చారు. డాడీకి పట్టుకొని వెళ్ళి క్యారేజ్ ఇవ్వమ్మా అనేసి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాను. అది సో ఆర్టిస్టులు అందరివి సీరియల్ లొకేషన్ అదే చిత్రమందిరం మళ్ళీ. ఓకే ఓకే. అన్నీ చేసేసరికి అప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేసి రోల్ ఇచ్చారు. రోల్ ఇచ్చిన తర్వాత అది పోస్ట్ చేశాను ఇన్స్టాలో, ఫేస్బుక్లో. పోస్ట్ చేయడం వల్ల ఇంకా మా విలేజ్ అందరూ చూసి నిజంగా షూటింగ్స్ చేస్తున్నాం, మంచిగా ఉన్నాం, మంచిది అనేసి చెప్పి కొంచెం మా మమ్మీ డాడీకి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ ఇచ్చేసేటోళ్ళు. ఇంకా హైదరాబాద్లో ఉంటుంది, నిజంగానే షూటింగ్స్ చేస్తుంది అది ఇది అని చెప్పి. అప్పటికి సర్జరీ ఏమి ఇంకా అవ్వలేదు కదా? బిఫోర్ సర్జరీ ఏమి అవ్వలేదు. ఓకే, మరి ఇది సర్జరీ అవి ఎప్పుడు? సర్జరీ అనేది నాకు 3 years హైదరాబాద్ వచ్చిన 1.5 yearకి నేను ఇక్కడ సర్జరీ చేయాలని నేను షూటింగ్స్కి వెళ్తూ సర్జరీ చేసుకుందాం అనుకున్నా. కమ్యూనిటీ వాళ్ళు అడిగితే ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పారు. మ్యాక్సిమం ఒక 5 lakhs అవుతుందమ్మా, నువ్వు సర్జరీ చేసుకోవాలంటే నువ్వు కమ్యూనిటీలోకి వచ్చి మేమే చేపిస్తామని చెప్పారు. సో నేను కమ్యూనిటీలో ఉన్నా సరే నేను ఏంటంటే నేను మా అత్త వాళ్ళు ఇచ్చిన మనీతో మా అత్త నాకు సపోర్ట్ చేసి మనీ నాకు హెల్ప్ చేసి నేను ఆపరేషన్ అయ్యాను. మొత్తం మనీ మీ అత్తయ్య చీటీ ద్వారా వేసుకొని ఇచ్చాను. ఓకే ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇందాక జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేశాను అని అన్నారు, వాళ్ళకి తెలుసా మీరు ఇలా? అప్పట్లో వాళ్ళకి కూడా నేను బిఫోర్ బాయ్గా ఉన్నప్పుడు గడ్డ పైన వాళ్ళు ఏజెంట్స్ ఉంటారు, మూవీ షూట్కి పంపించే ఏజెంట్స్, వాళ్ళు కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకేం పని, నీకేం క్యారెక్టర్ ఇవ్వాలి, అసలు దేనికి పనికిరావు, ఇంటికి వెళ్ళిపోమ్మా, ఎందుకనంటే నాకు ఫుడ్ కోసం కావాలి, నేనేం వండుకొని బ్యాచులర్, నాకు ఎవరు తెలియదు ఇక్కడ అంటే నేను అప్పుడు ఫీమేల్గా ఉండాలని చెప్పి మొత్తం సేవ్ చేసుకునేదాన్ని. సేవ్ చేసుకుంటే ఎందుకమ్మా సేవ్ చేసుకుంటున్నావు, నువ్వు చూడడానికి చక్కగా లెక్క కనిపిస్తున్నావు, నువ్వు పనికి రావు, నువ్వు వెళ్ళిపోంటే నాకేమైనా పల్లె, నాకు 1 రూపాయి కూడా వద్దు, నాకు 3 పూట్ల ఫుడ్ పెడితే చాలు అని చెప్పేసి షూటింగ్స్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళేదాన్ని. తర్వాత అక్కడ అక్క నెంబర్ తీసుకొని అసిస్టెంట్గా వెళ్ళా. తర్వాత అదే అసిస్టెంట్గా వెళ్ళిన దగ్గరే నేను ఆర్టిస్ట్గా కూడా వెళ్ళా. ఇప్పుడు హరిత గారు అని చెప్పారు కదా, ఆమెకి తెలుసా మీ అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? బిఫోర్ బాయ్గా ఉన్నప్పుడు హరిత అక్క దగ్గర చేశాను. హరిత అక్క నాకు బాగా క్లోజ్గా ఉండి సింపుల్గా మాట్లాడి ఇంట్లో ఒక అమ్మాయి లెక్క చూసుకునేది, మంచిగా ఫోటోషూట్స్ అన్నీ షేర్ చేసుకునేదాన్ని. తర్వాత మా మహతి మేడం ఇప్పుడు ప్రెజెంట్స్ అయితే ఇప్పుడు నేను అసిస్టెంట్గా వెళ్తాను షూట్స్ ఉంటే, లేదంటే మహతి మేడం దగ్గరికి అసిస్టెంట్గా వెళ్తాను. జబర్దస్త్ సార్ శ్రీదేవి డ్రామా కంపెనీ మేడంకి కూడా నేను ట్రాన్స్ అని తెలుసు, కానీ మా మేడం కూడా నన్ను నమ్మరు, అమ్మాయి లెక్కే ఉన్నావు, ట్రాన్స్ కాదు కదా నువ్వు, నిజం చెప్పు అనేసి. నాకు అలా అనిపించింది, అమ్మాయిగా కొంచెం నాకు జెలస్గా అనిపిస్తుంది. అంత బాగున్నారు, స్కిన్ టోన్ కానీ అసలు ఏం తెలియట్లేదు నాకైతే, అమ్మాయి నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టే ఉంది. థ్యాంక్ యూ. అవును, ఇప్పుడు సర్జరీ ఎప్పుడు చేయించుకున్నాను అన్నారు? నేను 2022 November 19. ఓకే, సర్జరీ తర్వాత మరి మీట్ అయ్యారా హరిత గారిని? హరిత గారిని మీట్ అయ్యాను, జబర్దస్త్లోనే మీట్ అయ్యాను. మహతి మేడం కంటిన్యూ కదా, మహతి మేడం గారు. ఓకే, మీకు ఈ కాంపిటీషన్కి ముందే, మీరు విన్ అవ్వక ముందే మీకు జబర్దస్త్లో వీళ్ళందరూ చాలా మంది తెలుసు అనుకుంటే కదా? జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కమ్యూనిటీ వాళ్ళ పరిచయాల వల్ల లేకపోతే? లేదు, కమ్యూనిటీ పరిచయాల వల్ల కాదు. నాకు నా ఫ్రెండ్ సాగర్ డాన్సర్ ఉన్నాడు, డి కొరియోగ్రాఫర్ తను. సో సాగర్ నాకు తెలుసు. సో నా ఫ్రెండ్ షూటింగ్లోనే పరిచయం అయ్యాడు నాకు, ఏమైనా ఉంటే నీకు చెప్తాను అది ఇది అని అన్నాడు. సో తన ద్వారా నాకు నేను వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ జబర్దస్త్ రామ్ గారు ఉన్నారు, అతని నెంబర్ నా దగ్గర ఉండే. అప్పుడు నేను సార్కి ఫోన్ చేసి ఇట్లా షేర్ చేసుకుని నాకేమో ఆపర్చునిటీ ఇప్పించండి అంటే, ఇండస్ట్రీలో చాలా కష్టమమ్మా, ఆపర్చునిటీ రావడం చాలా రేరు, ఇవ్వరు, నీకెందుకమ్మా, కష్టపడాలి, నేను కూడా కష్టపడి పైకి వచ్చాను, అది ఇది. మహతి గారు ఉన్నారు, మహతి గారు నెంబర్ ఇస్తాము, అసిస్టెంట్ కావాలి, మీరు వెళ్తారా, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుతుంటే ఓకే సార్ నాకు ఏమైనా పర్లేదు, నేను మేడం దగ్గర అసిస్టెంట్గానే పనిచేస్తానంటే సరే నెంబర్ ఇస్తే నేను మాట్లాడితే మేడం లొకేషన్ పెట్టారు, మేడం దగ్గర అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నా. ఓకే, అంటే అంతమంది మీరు ఏది చేద్దామని ప్రయత్నిస్తున్నా అంతమంది నువ్వు పనికి రావు లైక్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీకు అనిపించలేదా ఇంకా ఆపేద్దాం వేరేది ఏదైనా పని? లేదు, వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటే నాకు ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా నేను గెలవాలి, ఇంకా నేను వీళ్ళని ఇలా కించపరిచినందుకన్నా నేను ఇంకా చేసి చూపించాలి, నేను అందరికన్నా నేను అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కావాలి, నన్ను చూసి ఇంకొక 2-3 ఇన్స్పిరేషన్ తీసుకోవాలి.
ఇప్పుడు ఇప్పుడు కాంటాక్ట్ అవుతున్నారా అలాంటి వాళ్ళందరూ? ఆ రోజు అలా చాలా మంది నేను రీసెంట్లీ స్వాగ్ మూవీ చేశాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేశాను. సో చిన్న చిన్న డాన్స్ నా ఫ్రెండ్ ఇప్పించాడు సాగర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో స్వాగ్ మూవీలో చంద్రముఖి మువ్వల మా కమ్యూనిటీ హెడ్ ఆమె స్వాగ్ మూవీలోకి తీసుకుని వెళ్ళారు. సో అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో అవన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల, ఫేస్బుక్లో వల్ల మా విలేజ్ సైడ్ చాలామంది, మా విలేజ్ వాళ్ళందరూ ఎవరైతే నన్ను చీతు నువ్వే మా మమ్మీ డాడీతో కించపరిచినట్టు మాట్లాడి మా డాడీ అలా అయ్యేటట్టు, సో అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను మా ఇంటికి వెళ్ళి పక్కింటి వాళ్ళకి అప్పుడు రానిచ్చేటోళ్ళు కానీ, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మా ఇంటికి రా ఊరు వాళ్ళందరూ పిలుస్తారు నన్ను. మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా హ్యాపీగా మా ఇంటికి రా. మరి అలాంటి వాళ్ళందరూ మీరు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారా? అప్పుడు అంతలా బాధ పెట్టారు కదా, నేను ఇంకా బయటికి తవ్వకుండా నేనే బాధపడాల్సి వచ్చిందని ఓకే వస్తాను అనుకొని అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నాను. ఇప్పుడు శశిరేఖ కదా పేరు, ముందు ఏం ఆ బాయ్ గా ఉన్నప్పుడు ఏం నేమ్ ఇది? శశి రేఖ అని ముందు శశి కుమార్ ఉండే. శశి కుమార్, ఓకే. సో శశి కుమార్ తీసి రేఖ పెట్టారు. మీరే పెట్టేసుకున్నారా? నేనే పెట్టేసుకున్నాను. బాగుంది. శశి కుమార్ రేఖ అని ఎవరు పిల్లలు అందరూ అప్పుడు బిఫోర్ కూడా శశి ఓన్లీ శశి కుమార్ అని కూడా పిలిచేటోళ్ళు కాదు, శశి ఓన్లీ జస్ట్ శశి. ఇప్పుడు కూడా అదే శశి కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే. ఫైనల్లీ ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ చేసి హ్యాపీనా ఇప్పుడు? చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. జనరల్గా ఇప్పుడు ఆపరేషన్ అంటే చాలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు, చాలా పెయిన్స్ ఉంటాయి అది ఇది. మీరు ఇంకా మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం చిన్న ఏజ్లోనే ఇదంతా చేయించుకున్నట్టున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అసలు? నాకు ఆల్రెడీ నేను చిన్న ఏజ్, నేను 18 yearsలో నేను ఆపరేషన్ చేయించుకుందామని చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే వాళ్ళు చిన్న ఏజ్ అది ఇది, అప్పుడు నేను హార్మోన్ తీసుకుంటా టాబ్లెట్స్ తీసుకొని కొంచెం చేంజెస్ వస్తాయి, బాడీ చేంజెస్ వస్తాయి. హార్మోన్ టాబ్లెట్స్ వల్ల నేను ఏం చేశానంటే టాబ్లెట్ చేయడం వల్ల నాకు ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు చెన్నైలో. సో అవి మళ్ళీ తర్వాత నేను కంటిన్యూ 3-4 months గ్యాప్ తీసుకొని మీకు చేయము చిన్నేజ్ అది ఇది అని అంటే ఇంకా మా మమ్మీ డాడీ సంతకాలు నేనే పెట్టేసి ఇంకా మా పెద్ద ఆమెను తీసుకొని వెళ్ళి సర్జరీ చేసుకొని కమ్యూనిటీలో పెద్ద ఆమెను తీసుకెళ్లారా? కమ్యూనిటీలో పెద్ద ఆమెను కాదు, మా అమ్మ అయితే అది అంటే కమ్యూనిటీలో కూడా ఇప్పుడు నార్మల్ రిలేటివ్స్లో అత్త మామ అమ్మ పిన్ని ఎలా ఉంటారో కమ్యూనిటీలో కూడా అలానే ఉంటారు, అంతే బాండింగ్ ఉండి దానికన్నా ఎక్కువ బాండింగ్ ఉంటుంది కమ్యూనిటీలో. అమ్మని అత్తని పిన్నని పెద్దమ్మని చెల్లని అక్కని అలా చాలా బాండింగ్ ఉంటుంది. సో అలా నేను అమ్మని తీసుకొని వెళ్ళాను, ఆపరేషన్ చేయించుకొని వచ్చాను. ఓకే. పెయిన్స్ అవన్నీ మీకు? పెయిన్స్ అంటే ఇంకా ఒక జన్మ పోయి ఇంకో జన్మ వచ్చిందని అనుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చచ్చిపోవాలి కార్లో నుంచి దూకేయాలి అంత పెయిన్స్ తట్టుకోలేకపోతున్నా. ఎందుకురా దేవుడా ఈ జన్మ, అసలు ఎందుకు చేయించుకున్నానా, వద్దు అబ్బాయిగానే ఉండిపోతే బాగుండే లేదా చచ్చిపోతే బాగుండే, ఎందుకు ఈ ఆపరేషన్ చేయించుకున్నానా అని అనిపించేది. అప్పుడు ఆపరేషన్ టైంలో నాకు ఇంకా చిన్న ఏజ్ కదా, తట్టుకోలేక పెయిన్స్ 40 days నేను అలానే బెడ్ పైన ఉన్నా. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఒక్కదాన్ని. నా ఫ్రెండ్ మళ్ళీ అని ఒక అమ్మాయి ఉంది, సో తను ఒక్కతే నాకు బాగా వండి పెట్టి చేసి నా టాయిలెట్ అనగా నా వాష్రూమ్ అనగా మొత్తం అమ్మాయి క్లీన్ చేసుకునేది. సో ఆ అమ్మాయి ఒక్కటే, నేను అమ్మాయికి లైఫ్లో రుణపడి ఉంటానంటే ఆ అమ్మాయి కూడా అమ్మన్న గురన్న వచ్చారు చూసారు వెళ్ళిపోయేటోళ్ళు, వచ్చేటోళ్ళు ఏదో ఒక ముద్ద తెచ్చి తినిపించేసేటోళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఆ అమ్మాయి ఒక్కతే నన్ను చూసుకునేది 40 days. సో ఆ అమ్మాయి కూడా 20 days చూసుకుంది. ఇంకా 20 days నాకు వద్దు, నేను చూడలేను, వెళ్ళిపోతాను. సో అక్కడ రూము, ఇక్కడ హైదరాబాద్లో రూమ్ అంటే ఆపరేషన్ అయితే ఏదేదో అనుకుంటారు. సో ఆపరేషన్ అయిన అమ్మాయిని ఈ బిల్డింగ్లో ఉంచకూడదంటే 20 days ఆ అమ్మాయి చూసుకుంది. ఇంకా 20 days నేను మా రిలేటివ్ ఇక్కడ అత్తయ్య అని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. 20 days ఆమె చూసుకుంది. అసలు సూర్యుని కిరణాలు కూడా ఏం తగలకూడదు, బయటకు రాకూడదు అని అంటారు కదా. 40 days అసలు ఎలా ఉన్నారు మీరు? 40 days అసలు ఒక అబ్బాయి మొహం చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 days ఒక రూమ్లోనే పెట్టి ఉంచుతారు. 40 days అయ్యే ఒకటి వాష్రూమ్ వచ్చిన ఏది వచ్చినా సూర్యుడిని చూడకూడదు. 40 days ఇంట్లోనే ఉండాలి.
అలా ఏదో ఒకటి తింటూ చేస్తూనే ఉండాలి. అంటే మనకి 40 days అలా బ్లీడింగ్ అనే అలా అయితేనే ఉంటుంది. అబ్బాయిని చూస్తే కొంచెం మనం ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాం కదా, కొంచెం రూపురేఖలు మంచిగా రావాలి అనేసి మురిగి మాత తలుచుకొని అబ్బాయిని అవాయిడ్ చేయాలి. ఒక అబ్బాయిని మళ్ళీ 40 days తర్వాత అయినా మనం చూసి మనం ఏమైనా ఫిజికల్ అవ్వడం గట్రా చేసామంటే ఇంకా లైఫ్ లాంగ్ ఆ అబ్బాయితోటే ఉంటాము, మనసంతా ఆ అబ్బాయి పైకే వెళ్ళిపోతుంది అన్నట్లు చెప్తారు. సో నేను 20 days నా ఫ్రెండ్ దగ్గర, 20 days నా రిలేటివ్స్ దగ్గర ఉన్నా. అంటే ఆ టైంలో ఎలా, అంటే వాష్రూమ్ అది అంటే మీకు కంఫర్టబుల్ అయితే చెప్పండి. మొత్తం అన్నీ నా ఫ్రెండే చూసుకుంది. వాష్రూమ్ అయినా, టాయిలెట్ అయినా, ఇంకా పైప్స్ ఉంటాయి కదా. ఓకే, బెడ్ మీదనే ఉండాలా? మొత్తం బెడ్ పైనే 20 days 30 days వరకు నా ఫ్రెండే చూసుకుంది మొత్తం అంతా. లేచి టైం మీద ఫుడ్ పెట్టడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, పెయిన్స్ అలా క్లీన్ చేయడము, మొత్తం డైలీ వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవడం, ఇంకా డైలీ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వడం, మొత్తం అంతా ఫ్రెండే చూసుకుంది. అంటే మీరు ఆపరేషన్ చేసుకోకముందు కమ్యూనిటీలో కానీ లేకపోతే ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ ట్రాన్స్గా మారిన వాళ్ళు ఎవరు చెప్పలేదా ఇంత పెయిన్స్ ఉంటాయి ఇలా ఉంటాయని చెప్పారు. వాళ్ళు ఇంత చిన్న ఏజ్లో చేసుకోకు, ఒకళ్ళేమో చిన్న ఏజ్లో చేసుకుంటే మంచిగా అమ్మాయి లెక్క అవుతావు అనేసి చెప్పేటోళ్ళు, కొంతమంది వద్దు పెయిన్స్ తట్టుకోలేవని కొంతమంది చెప్పేటోళ్ళు. కానీ నా ఫీలింగ్స్, నేను త్వరగా అమ్మాయి అయిపోతే బాగుంటుంది, నేను త్వరగా నా గోల్స్ నేను రీచ్ అవుతాను, అబ్బాయిగా ఉంటే నేను రీచ్ అవ్వలేను, నేను అమ్మాయిగా అయిపోయి రీచ్ అవ్వాలి, నా సక్సెస్ నా గోల్స్ నేను రీచ్ అవ్వాలని చెప్పి నేనే త్వరగా ఫినాన్షియల్గా మా అత్త దగ్గర తీసుకొని నేను ఆపరేషన్ అయిపోయినా. ఓకే, అంటే ఇప్పుడు అత్త ఫ్రీగానే ఇచ్చారా మనీ? లేదు, ఫ్రీగా ఈ రోజుల్లో ఫ్రీగా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు? మీరు అన్నిసార్లు అత్త అంటే అంత అత్త ఆమె చూసుకుంది కదా, కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంది అత్తకి నాకు. అంటే కొంచెం నాకు ఆపరేషన్లో చూసుకుంది కదా, బాగా కనెక్ట్ అయ్యాను మా అత్తకి. ఇప్పుడు ఒక 5 years అవుతుందా సర్జరీ? లేదు, 3 years. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా అమ్మాయిలకు ఉన్నట్టు అలా మంత్లీ పీరియడ్స్ లాంటివి పీరియడ్స్ అనేవి రావు అమ్మాయిలకి. సేమ్ డిటో ఫ్రెంట్ అమ్మాయిలు ఎట్లా ఉంటారో ఒక ట్రాన్స్ కూడా అట్లనే ఉంటారు. సో పీరియడ్స్ రావు. సంథింగ్ అది మాకు ఎప్పుడైనా వేడి అనిపించినా లేమైనా హెవీ వర్క్ చేసినా ఆటోమేటిక్గా బ్లీడింగ్ అయిపోతుంది. ఓకే, అది తెలుస్తుందా? తెలుస్తుంది. సర్జరీస్లో కూడా చాలా సర్జరీస్ ఉన్నాయి. సో అందులో అయితే కొంచెం ఇప్పుడు కొంచెం జనరేషన్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా నెక్స్ట్ పిల్లలు పుట్టేదానిగా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఆపరేషన్స్ వస్తున్నాయి అని విన్నాము. సో సక్సెస్ అయితే బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక ఆటోమేటిక్గా బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పారు కదా, అంటే అమ్మాయిలకి తెలుసు కదా ఒక 3 days 4 days అని అలా ఉంటుంది. అలా మీకు జస్ట్ అలా ఎన్ని డేస్ అని? ఒక 2 days 3 days అంతే. ఓకే, ఎవ్రీ మంత్ అని కాదు, మంత్లీ 2 days అవ్వచ్చు, 2 times అవ్వచ్చు, 3 times. అంటే హెవీ వర్క్ చేసిన హెవీ వెయిట్ ఎత్తేసిన, సో వేడి బాడీలో హీట్ ఎక్కువైపోయినా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, అలా అవుతున్నప్పుడు ఏమైనా స్టమక్ పెయిన్ పర్సనల్గా ఏమైనా? స్టమక్ పెయిన్ రాదు, మెయిన్ పార్ట్ పెయిన్ వస్తుంది చాలా. ఆపరేషన్ చేసిన తర్వాత 40 days లోపలే ఉండమని చెప్తారు కదా, ఆ తర్వాత ఏదో ఫెస్టివల్ లాంటిది ఏదో ఉంటుంది. అది కమ్యూనిటీకి ఇప్పుడు మన నార్మల్ ఫెస్టివల్స్, అదే మన నార్మల్ సొసైటీలో అమ్మవారు అని దేవుడు అని ఉంటారు కదా, సో కమ్యూనిటీకి కూడా మురిగి మాత అనే ఒక అమ్మవారు ఉంటుంది. 40 days ఇంకా ఆమెని తలుచుకొని ఆమె మాత అనుకోవడం వల్ల 40 days ఆమెని తలుచుకొని ఉండాలి. 40 days అయిపోయిన తర్వాత ఒక బిందెతో తీసుకెళ్ళి చెరువులో పాలుంపడం అన్నీ చేస్తారు. అమ్మవారి పూజ చేసి ఘనంగా ఇంకా అప్పటి నుంచి మన పైన ఇప్పుడు చూస్తారు కదా, చూసి అప్పుడు తీసి గురు అంటారు కదా, అత్తయ్య మొహం చూడాలి, మనకి ఇష్టం ఎవరైతే మంచిగా ఇష్టం వాళ్ళ మొహం చూస్తే మంచిగా అవుతారు అనేసి చెప్పి కాళ్ళకి మెట్టెలు, బొట్టు, తాలిబొట్టు లాంటివి వేస్తారు. మంచి ఘనంగా మంచి చీరలు తీసి ఫంక్షన్స్ చేస్తారు. మీరెవరి మొహం చూసారు? నేనా మా గురువు మొహం చూసి అత్తయ్యది. ఓకే, అత్తయ్యది అమ్మది చూసాను. ఏదో ట్రాన్స్జెండర్ అంటే ఏదో ఈజీగా అనుకుంటాం కానీ ఇంత ప్రాసెస్ నేను కూడా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఈజీ ఏమో అనుకున్నా కానీ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఇంత నరకం ఉంటుందని నాకు అస్సలు తెలియదు. నరకం ఉంటుందని తెలిసి అసలు నేను అట్టనే ఉండిపోయి చనిపోతున్నా ఏదో సంథింగ్. ఎందుకంటే అప్పుడు ఫీలింగ్స్ వేరే ఉండే.
కమ్యూనిటీలోకి వచ్చి ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ ఫీలింగ్స్ వేరే ఉంటాయి, పెయిన్స్ అని, బాధలు, ఎమోషన్స్, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఇది అమ్మ అసలు. జనరల్గా మీకు అమ్మాయిల ఫీలింగ్సే ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిటీలు అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ స్మోక్ చేయడం లేకపోతే డ్రింకింగ్ చేయడం కొంచెం డిఫరెంట్ కల్చర్ మెయింటైన్ చేస్తుంటారు. మీకు అంటే నచ్చేదా అలా వాళ్ళతో? నాకు ఇప్పటికీ అది నచ్చదు, ఆ కల్చర్ నచ్చదు. నాకు స్మోక్ అంటే ఎలర్జీ, స్మోక్ స్మెల్ పడినా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండను దగ్గర, తాగినా చేసిన. సో ఏంటంటే రీసెంట్లీ ఆ కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్ చాలా మంది, నా బెస్ట్ ఫ్రెండ్ అంజలి, చందన, ఈ మల్లి అని, టీనా, చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ దగ్గర వాళ్ళు ఒక్కొక్కసారి రేర్గా స్మోక్ చేసేటప్పుడైనా లేదా కమ్యూనిటీలో అమ్మ, అత్తయ్య ఎవరైనా స్మోక్ చేసేటప్పుడైనా నేను అక్కడ ఉండను. సో నన్ను కూడా బాగా తాగాలని ఎంకరేజ్ చేపించి నన్ను కూడా కొంచెం ముంచారు అనమాట. అంటే ఇష్టంగా, అంటే కొంచెం నా ఇష్టంతో నేను డ్రింక్ చేసేస్తా. అది ఏంటంటే ఓన్లీ జస్ట్ రెడ్ వైన్ ఆర్ వోడ్కా అటువంటి, అది కూడా కమ్యూనిటీలో తాగను నేను. ఫ్రెండ్స్ కమ్యూనిటీ పీపుల్ దగ్గర అస్సలు తాగను. ఓన్లీ జస్ట్ వీకెండ్స్ వస్తే పబ్లో తాగుతాను అంతే. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళతోనే ఉంటున్నారా? లేదండి, కమ్యూనిటీతో ఉంటాను. ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా, ఏమైనా ఫంక్షన్స్ అయినా వెళ్తాను, డైలీ వెళ్తాను వస్తాను. సో నేను వేరే సపరేట్గా ఉంటా. జనరల్గా అమ్మాయిలకి బయట సొసైటీలో చూస్తుంటున్నాం కదా, ఏదో ఒక అమ్మాయిల మీద ఏదో ఒక జరగడం లేకపోతే రేపులు ఇలాంటివి చూస్తుంటాం. మీకు ఎప్పుడు అనిపించలేదు అమ్మాయిగా మారాలనుకుంటున్నాను, బయట అమ్మాయిల గురించి ఇలా ఇవి జరుగుతున్నాయి ఎందుకు? ఇప్పటికి వచ్చినాక అటువంటి ఫేస్ చేయలేదు నేను, ఇప్పటికి వచ్చి చూడలేదు కూడా అటువంటి. పర్సనల్ గా ఫేస్ చేయలేదు అంటే? నేను పర్సనల్ గా ఏం ఫేస్ చేయలేదు ఇప్పటికి వచ్చి, నాకు అటువంటి. కెన్ ఐ ఆస్క్ సంథింగ్? ఇప్పుడు ఫేస్ చేయలే అంత ఏమి. మీరు వర్జినేనా? వర్జినే. సీరియస్లీ వర్జినే. అంటే నాకు లైక్ ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా, నాకు కొంచెం రొమాన్స్ అంటే ఇష్టం, కిస్ చేయడం అంటే ఇష్టం. చిన్నపిల్లలకి ఇక్కడ చీజ్ పైన ఇక్కడే, చిన్నపిల్లలకా? అంటే చిన్నపిల్లలకంటే ఇంకా ఇష్టం. అబ్బాయిల కంటే అంత మనం డేరింగ్ చేసి పెట్టలేము కదా. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని చూసి అబ్బాయి ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు, చాలా ఇదిగా ఉన్నాడంటే కానీ మన మనసులో అనుకుంటాం, వెళ్ళి మనం కిస్ చేసేయం కదా. సో చిన్నపిల్లలకి చేయరంటే ఇంకా ఇష్టం నాకు. చేయలేం కదా అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు కదా, ఏముంది జస్ట్. సో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, సో ఆ అబ్బాయితో ఏమైనా కిస్ ఉంటే నార్మల్ చేసిన, నేను డైలీ హగ్ కానీ కిస్ కానీ, ఇది హైదరాబాద్లో జరిగేది నార్మల్ కాబట్టి సో మేము అంతటి వరకే ఉంటాను. నేను అంతకు మించి ఇంకా హెవీగా నేను పోను, ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయిపోతానేమో. ఆల్రెడీ ఒక అబ్బాయికి కనెక్ట్ అయ్యి నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను, ఇంతలోనే ఈ గుంపులోనే అది కూడా అయిపోయింది. కాదు, మీరు లవ్ స్టోరీ అని చెప్పిన తర్వాత మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగిపోయింది. కొంచెం ఆ స్టోరీ ఏంటో షేర్ చేయండి. నేను చెప్తే నాకే సిగ్గుగా ఉంది. అయిపోయింది దాని గురించి అంత బ్లష్ అవుతున్నారంటే ఏదో పెద్ద స్టోరీనే. సో అత్త వాళ్ళు అన్నాను కదా, అత్త వాళ్ళ కొడుకునే అత్త వాళ్ళ కొడుకునే అత్త వాళ్ళ చిన్న కొడుకునే ఎగ్జాక్ట్లీ. సో అత్త వాళ్ళ కొడుకునే నేను లవ్ చేశాను, చిన్న అబ్బాయిని. సో అత్తకు తెలుసా? తెలుసు, అత్తకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. పరిచయం చేశాను. ఏమైందంటే ఇంకా అలా సంథింగ్ ఆ అబ్బాయికి నేను ఒక ట్రాన్స్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. కానీ సో నీతో చేసుకుంటా, ఇంకొక అమ్మాయితో కూడా చేసుకుంటా, అలా అయితేనే యాక్సెప్ట్ చేసి నేను లవ్ చేస్తా, లేదంటే చేయనని చెప్పాడు. సో నాతో ఉండాలంటే నువ్వు నాతోటి ఉండాలి, సరే నీవు నన్ను చేసుకుంటా, వేరే అమ్మాయిని చేసుకుంటా, సరే నేను నీతోటి ఉంటా, ఇంకో అబ్బాయితో ఉంటానంటే నీకు ఎట్లా ఉంటుంది, బాగోదు కదా, సో నాతోటే ఉండాలి అన్న. ఇలానే అన్నారా? ఇలానే అన్నా, యాక్సెప్ట్ చేయలేదు. సో తను నాతో ఉన్నాడు, చేశాడు కానీ ఇంకా లాస్ట్లో లైక్ తీసుకొని వదిలేసాను. చేశారు అంటే నార్మల్ జస్ట్ రిలేటివ్ కాబట్టి ఇంకా డైలీ అత్తాల ఇంటికి వెళ్ళి పడుకోవడం చేసేదాన్ని. నార్మల్ ఆ అబ్బాయితో బయటికి వెళ్ళడమైనా చేయడమైనా. అంటే మీరు ఇందాక చెప్పారు కదా రొమాన్స్ అంటే ఇష్టం అని చెప్పేసి, అత్త కొడుకుతో ఏం లేదా? అత్త కొడుకుతో ఏం లేదంటే జస్ట్ నేను అప్పుడు బాగా హగ్ ఇచ్చుకునేదాన్ని. ఆ అబ్బాయి పేరు చెప్పాను, అబ్బాయి కనిపించడాన్ని గట్టే పట్టేసుకునేదాన్ని. ఇప్పటికీ కూడా? ఇప్పుడు లేదు, ఇప్పుడు వేరే అమ్మాయి కనెక్ట్ అయిపోయాడు. ఓకే. సో తను ఇంకో లవర్ ఉండే, ఆ అబ్బాయి ఇలానే నాకు తెలీదు. సో బాగా యూజ్ అయిన తర్వాత తను కూడా ఒక ఆఫీస్లో యాంకర్ ఆర్ యాక్టర్
సో తను కూడా ఒక యాంకర్గానే ఆఫీస్కి పరిచయం అయ్యి సో అబ్బాయిని తన వైపు తను రీసెంట్గా బ్రేకప్ అయింది. అమ్మాయిది బ్రేకప్ అవ్వడం వల్ల ఈ అబ్బాయికి కనెక్ట్ అయింది. వీడేమో నన్ను వదిలేసిండు. ఆ అమ్మాయి వల్ల మిమ్మల్ని వదిలేసాడు. ఆ అమ్మాయి వల్ల నన్ను వదిలేసిండు. అమ్మాయి కొంచెం బాగుంటుంది కదా, యాక్టర్, సీరియల్లో హీరోయిన్, ఒక క్యారెక్టరు, ఇప్పుడు యాంకరు, అన్నీ చేయడం వల్ల కొంచెం మెయింటెనెన్స్. అమ్మాయి నాకన్నా ఇంకా బాగుంటుందని వాడు చెప్పుకున్నాడు. సో ఇంకా నేను అట్ట అవ్వడం వల్ల అయినా మామూలుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పి ఇంకొక సెటప్లు పెట్టుకునే రోజులు ఇవి. అసలు మీరు ఇంకా మీ దాంట్లో ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా మీ కమ్యూనిటీలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటని, అవన్నీ తెలుసుకోవడం మీరు ఇంకా నుంచి చేయొద్దు, లవ్ చేయొద్దు, వద్దు, ఏ అబ్బాయి లైఫ్లో ఉండరు, అసలు ఏ అబ్బాయి కూడా అసలు చూసుకోడు, వాడుకొని వదిలేస్తారు, ఎంత తిన్నా ఎంత చేసినా వాడుకోవడం వరకే, అబ్బాయిలు ఎవ్వరు లైఫ్లో ఉండరు, నీ భ్రమ, నువ్వు పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటున్నావు, ఆ అబ్బాయి ఏం పెళ్లి చేసుకోడు, వాడుకొని వదిలేస్తాడని అట్టనే వదిలేస్తాడు. వాడుకొని అంటే జస్ట్ నార్మల్గా ఒక మనీ పరంగా అయినా, తిరగడానికి పరంగా అయినా. ఇప్పుడు మీ అత్త కొడుకు ఎవరో యాంకర్, ఎవరో హీరోయిన్ అని అంటున్నారు కదా, కొంచెం ఆ అమ్మాయి పేరు కొంచెం ఫేమ్, ఇంకా అవన్నీ బయటకి తీసి ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఇంకా అవతల పక్క వాళ్ళకి గొడవలు అయిపోతే అవతల పక్క అమ్మాయి అబ్బాయి కూడా ఒక సెలబ్రిటీ, ఒక ఫేము. సో ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎత్తానంటే ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అవుతాయి గొడవలు. ఇక్కడ మీరు మర్చిపోతున్నారు, మీరు కూడా సెలబ్రిటీ. నేను బికమ్ ఏ సెలబ్రిటీ, అది నాకు నమ్మకం ఉంది. సో ఆ అమ్మాయి ఒక సీరియల్ చేస్తుంది, ఆ అమ్మాయి యాంకరింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి కన్నా నేను అందగతనే చూపిస్తా, నేను ఒక సీరియల్ యాక్టర్ అయ్యి చూపిస్తా అని నాకు గట్టి నమ్మకం. ఆ అమ్మాయిని మించాలి, ఆ అమ్మాయిని ఇచ్చేయాలి, ఆ అమ్మాయిని డామినేట్ చేయాలి. చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్, ఇంట్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇదొక ఎత్తా? ఇదొక ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి అవన్నీ ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తర్వాత కొంచెం తగ్గిపోయి నాకు ఫీలింగ్స్, అంటే అమ్మాయిని అయిపోయాను కదా, ఇంకా హ్యాపీ మూమెంట్ చాలు. నేను అమ్మాయిని అయిపోయాను, అమ్మాయి డ్రెస్సెస్ వేసుకుంటున్నాను, బయటకు వెళ్ళి అమ్మాయి లెక్క తిరుగుతున్నాను, హ్యాపీ. ఫీలింగ్స్ అంటే కోరికలు అలా అంటున్నారా? అమ్మాయితో అంటే ఏదైనా ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో మీకు తెలుసు కాబట్టి, సో అన్నీ చేయాలనిపిస్తుంది, అన్నీ చేయలేం కదా మనము. సో తిరగడం, చేయడం, బయట తిరగడం, చేయడం, సినిమాలకి వెళ్దాం, అవన్నీ. సో అలా ఇప్పుడు ఆ అమ్మాయిని మించి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, నేను కూడా ఒక సీరియల్ చేయాలి అని నాది ఒక గోల్ ఉంది. తప్పకుండా సాధిస్తారు మీరు, తెలుస్తుంది. ఈ అమ్మాయి ఇంత స్టోరీ విన్న తర్వాత పట్టుదల అయితే గట్టిగా కనబడుతుంది మీలో. చేస్తా, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా, అది గట్టి నమ్మకం ఉంది. కష్టపడతా, ఇంకో 2-3 years టైం పట్టినా పర్లేదు, ఖచ్చితంగా నేను కష్టపడి నేనంటే ఏంటో చూపించాలి జనాలకి. నన్ను చూసి ఎవరు కష్టపడకుండా, అంటే కొంచెం సింపుల్గా ప్రాసెస్ వచ్చేటట్టు, ఇంకా వచ్చే కమ్యూనిటీకి వచ్చే పీపుల్స్ అయినా కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓకే, ప్రెజెంట్ మీరు ఇండివిజువల్గా ఉంటున్నారు కదా? ఇండివిజువల్ అంటే కమ్యూనిటీతో ఉంటా, ఇండివిజువలే. సో కమ్యూనిటీతో ఉంటా, ఇండివిజువల్గా కూడా ఉంటా. ఎలా ఫైనాన్షియల్గా? అంటే మాకు బయట కమ్యూనిటీతో ఉంటే ఏం చేస్తారు, ఎలా ఉంటారు, మనీ విషయంలో ఎలా సంపాదిస్తారు అవన్నీ తెలిసింది. సో మరి మీరు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది వింటూ అలా చేస్తారా మీరు కూడా? చేస్తా, నేను కూడా చేస్తా. కమ్యూనిటీలో నేను ఇండివిజువల్గానే కూడా ఉంటా. రీసెంట్లీ చేంజ్ అయ్యాను. సో నాకేమైనా షూటింగ్స్ ఉంటే షూటింగ్స్కి వెళ్ళిపోతా. షూటింగ్స్ మానను నేను. షూటింగ్స్కి ఏ షూటింగ్ పిలిచినా నేను వెళ్ళిపోతా. అవుట్డోర్ అయినా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా. కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీ వాళ్ళు చేసేది బెగ్గింగ్ అనగా ఏదని ఇంకా ఏమైనా అనగా, సో నేను కొంచెం వెనకాడేదాన్ని. నాకు అట్లా ఇష్టం లేదు. సో నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఇట్లా నేను చేయకూడదు, అది అలా నేను ఓపెనింగ్స్కి వెళ్ళేదాన్ని. వచ్చిన కొత్తలో నా ఫ్రెండ్స్ ఎంతో ఫోర్స్ చేస్తే కానీ నేను బెగ్గింగ్కి వెళ్ళలేదు, చాలా రేర్గా వెళ్ళి. అప్పట్లోనే షూటింగ్లు చేసుకునేదాన్ని. ఖాళీ టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్లా చేసేదాన్ని, షాప్స్కి వాళ్ళతో తోడు వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్స్కి వెళ్తున్నారు, మనీ ఎంతో కొంత వస్తుంది కదా, మరి ఇంకా అంటే అంత అవసరం ఏంటి వాళ్ళు చెప్పింది విని బెగ్గింగ్కి వెళ్ళాలి? ఇప్పుడు రేర్ అయిపోయా, అంత వాళ్ళు చెప్పిందంత ఇది వింటాను. పెద్దోళ్ళు కదా, నాకు మంచి చెడ్డ దగ్గరుండి చూసుకున్నారు,
సో వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలా మీరు తెచ్చిన దాంట్లో కొంత? కొంత అని కాదు, మంత్లీ ఇంత అని పే చేయాలి వాళ్ళకి. సో అట్లా కమ్యూనిటీ వాళ్ళు చెప్పింది కూడా, అంటే వాళ్ళ ద్వారానే కదా ఇప్పుడు ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాము. అంటే వాళ్ళు బయటికి ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఏరియాస్ చెప్తారు, అట్లా వెళ్ళి అడుక్కొని రావడం చేయడం. ఓపెనింగ్స్ అంటే ఇంకా హైదరాబాద్ మొత్తం అంతా తిరిగేసి ఓపెనింగ్స్ ఉంటే చేస్తారు. సో అట్లా జనరల్గా ట్రాన్స్జెండర్స్ అంటే ఇంతకుముందు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. వాళ్ళని ఏదన్నా ఇప్పటికీ పిలుస్తున్నారు అనుకోండి, బట్ ఏదైనా హౌస్ ఓపెనింగ్స్ కానీ షాప్ ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అప్పుడున్నంత రెస్పెక్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నారు ట్రాన్స్జెండర్స్. ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోతున్నారు. ట్రాన్స్జెండర్స్ కూడా ఎక్కువైపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా డిఫరెన్స్ మీలో మీకు డిఫరెన్స్ ఈజీగా తెలుసు. కమ్యూనిటీ అంటే మేము చూస్తే టక్కన గుర్తుపట్టేస్తాం ఎవరు ఎటువంటి వాళ్ళు, రియలా ఫేక్ అనేసి. ఇప్పుడు నార్మల్గా మీకు తెలియదు కదా. సో వాళ్ళు ఆ బాయ్గా ఉండేటోళ్ళు కూడా మారిపోయి చీర కట్టేసుకొని పైసలు అడుక్కోవడం చేయడం, వాళ్ళ వల్ల రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా నేమ్ పోతుంది. ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేదు, ఇంకా చాలా అవుతున్నాయి. ఇంకా ఓకే, నాకు డౌట్. జనరల్గా ట్రాన్స్జెండర్స్ అందరినీ వేరే ఎవరినైనా పిలిచినప్పుడు క్లాప్ కొట్టి ఆ సైగా మెయింటైన్ చేస్తారు, ఎందుకు అది అలా? అది ఒక వృత్తి. ఇప్పుడు నార్మల్గా చిన్నప్పటి నుంచి మనకు ఒక వృత్తి ఉంది అలా అనుకుంటాము, విలేజెస్లో అయినా ఎక్కడైనా. సో అలాగ నార్మల్ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత కూడా అలా క్లాప్స్ కొడితే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయికి అమ్మాయికి రావు క్లాప్ అనేది, ఒక ట్రాన్స్జెండర్కి వస్తుంది. ట్రాన్స్ అనేది ఇప్పుడు మనం క్లాప్స్ కొడితే కానీ, ఇప్పుడు నార్మల్గా వెళ్ళి పైసలు ఇవ్వు అని అంటే ఎవరు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు. అదే ఒక క్లాప్ కొట్టి అడిగితే అమ్మో ట్రాన్స్ వచ్చారని చెప్పి తీసిస్తారు. సో నార్మల్ పీపుల్కి ట్రాన్స్ క్లాప్స్కి అది డిఫరెంట్. అంటే బెగ్గింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డిఫరెంట్ తెలియడం గురించి ఇది ఎలా చేస్తారని చెప్తున్నారా? ఓకే, ఇప్పుడు బెగ్గింగ్కి అయితే ఓకే ఆ క్లాప్, బట్ నార్మల్గా మన హైదరాబాద్లోనే చూస్తూ ఉంటే మామూలుగా అబ్బాయిలని ఏదైనా వేరే దానికి పిలవడానికి కూడా అలానే పిలుస్తారు. అది కామన్ అయిపోయింది హైదరాబాద్లో నిజం చెప్పాలంటే. అసలు ఏం చేసినా ఊరికే ఇట్లా రోడ్ పైన వెళ్ళా చప్పట్లు కొట్టుకొని పిలుస్తారు. నాకు నా ఫ్రెండ్స్ దగ్గర కూడా అదే నచ్చింది ఒకటి ఉంటుంది, క్లాప్స్ కొట్టి. నేను ఎక్కడికైనా వెళ్ళాను, నా ఫ్రెండ్స్ నా వెనకతలు వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాప్స్ కొడితే నేను రానని చెప్తాను. నాకు అట్లా ఇష్టం ఉండదు, నాకు క్లాప్స్ కొట్టడం అస్సలు ఇష్టం ఉండదు. మనం నేను చేస్తాను కానీ చేసే సిచ్యువేషన్స్లో చేస్తాను, నార్మల్గా రేరు, చాలా రేర్ అది. నేను కొట్టను ఎక్కువ, నాకు ఇష్టం ఉండదు అట్ట. సో నా ఫ్రెండ్స్ చేసేటప్పుడు నేను వాళ్ళతో ముందే చెప్తాను, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అస్సలే క్లాప్స్ కొట్టకూడదు, క్లాప్స్ కొట్టారంటే నేను రాననే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇష్టం ఉండదు అట్ట. ఇంతకుముందు ట్రాన్స్ అంటే ఎంత ఇస్తే అంత తీసుకుని దీవించేసి వెళ్ళిపోవడం లాంటివి ఉండేవి. ఇప్పుడు దౌర్జన్యంగా డిమాండ్ చేస్తున్నారు, ఇచ్చే వరకు వదలట్లేదు ఆ పర్సన్ని. చాలా కొన్ని మాట్లాడుకోలేము, ఘోరంగా ఉంటాయి. ఎందుకు అలా, ఎందుకు తయారయ్యారు? సో నాకు కూడా నిజం చెప్పాలంటే తెలియదు ఎందుకు. అంటే మీరు అప్పుడప్పుడు కమ్యూనిటీతో ఉంటారు కదా, అవును విన్నాను, నేను కూడా చాలా టైమ్స్ విన్నాను ఇట్లా అవుతున్నాయి అంట. అంటే పబ్లిక్ నుంచి విన్నాను, ట్రాన్స్జెండర్స్ నుంచి వినలేదు కానీ పబ్లిక్ నుంచి వేటు న్యూస్లో రావడం. మరి ఇలాంటివి పబ్లిక్ మీడియాలో ఇలాంటివి వైరల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీటింగ్స్ అవి బయట ఇలా అవుతుంది, కమ్యూనిటీ వాళ్ళు మీటింగ్ పెడతారు. హెడ్ చంద్రముఖి ఆమె వచ్చి ఇలా మాట్లాడతారు. ఏమైనా బయట ఎవరైనా పోలీసుతో ప్రాబ్లం అయినా చంద్రముఖి మేడం వెళ్ళి అందరితోటి మాట్లాడి సాల్వ్ చేసుకొని వస్తారు. ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ అంటే ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాలా, అది ఉందా? అంటే మీకు అలా పెడతారా? ఎక్స్పోజింగ్ చేయాలని ఎవరు చెప్పరు కానీ ఏంటంటే నేనే పెద్ద అందగత్తెని అనే ఫీల్ అయిపోతారు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, సెల్ఫ్గా నాకున్నాయి నేనే చూపించాలి, నువ్వే చూపిస్తున్నావు నేనెందుకు చూపించను, నేను చూపిస్తాను, ఇంకా కొంచెం ఎక్స్పోజింగ్ ఇస్తా అనేసి కొంచెం అలా ఎక్స్పోజ్ చేస్తారు. మీరు అలానే ఉన్నారా? నేను అట్టా నాకు అంతా ఎక్స్పోజ్ చేసే దగ్గర చేసా. నాకు వెస్ట్రన్ వేర్ వేయాలంటే చాలా ఇష్టం. ట్రెడిషనల్ అంటే నాకు లంగావోనీస్ ఇష్టం, నాకు సారీస్ అంతా లంగావోనీస్ ఇష్టం. ఈ లంగావోనీ తర్వాత వెస్ట్రన్ వేర్ ఏమైనా అంటే ఒక చిన్న షార్ట్స్ లాంటివి, టీషర్ట్స్ లాంటివి. సో పబ్బుకి వేసుకెళ్ళికైనా వెస్ట్రన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్స్పోజింగ్ చేయాలంటే లైట్గా చేస్తాం, మరీ అంత బరి తెగించి ఇప్పుకొని తిరగలేము కదా. సో సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం చాలామంది చేస్తారు, చూస్తూనే ఉన్నాం, చాలా వస్తూనే ఉంటున్నాయి అట్ట.
సో నేను అలా ఏం చేయలేదు. ఎక్స్పోజింగ్ అంటే ఉంటుంది కొంతలో కొంత. నేను ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కూడా ఎక్స్పోజింగ్ తప్పదు. ఎంత కొంత ఎక్స్పోజింగ్ ఇస్తే కానీ వాడు నన్ను లైక్ చేయడు. ఏం చేయాలి? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ అంటే ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు కూడా వేరే వేరే జాబ్స్ చేయడం ఉన్నాయి, చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. బట్ అయినా ఎందుకు మ్యాక్సిమం అందరూ ఇంకా ఇప్పుడు రీసెంట్లీగా ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ వచ్చాక కమ్యూనిటీలో చాలా పీపుల్స్కి ట్రాఫిక్ కానిస్టేబుల్ జాబ్స్ ఇచ్చారు. ఇంకా సాఫ్ట్వేర్ 2 monthsలో సాఫ్ట్వేర్ జాబ్స్ చదివే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇస్తున్నారు. చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది చాలా జాబ్లు కూడా చేస్తున్నారు. నా చెల్లి చాలా మంది కాదు, కొంతమంది చేస్తున్నారు. బట్ దీని నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? దేని గురించి? కమ్యూనిటీ నుంచి. ఈ కమ్యూనిటీ అని కాదు, ఈ ప్రాస్టిట్యూషన్ ఇదే చేయడం, ఈ బెగ్గింగ్, దీనికి అలవాటు పడిపోయి ఇంకా అవి చేయడానికే ఇష్టపడుతున్నారు. అవి అంటే ఇప్పుడు నార్మల్గా మనము పొద్దున్న నుంచి ఎండ్లో చేయడం వల్ల మనకు వచ్చేవి నెల శాలరీ 30-40K వస్తాయి. అది కమ్యూనిటీలోని నార్మల్గా వెళ్ళినా బయటికి వెళ్ళినా డేకి 3000-5000 వస్తాయి. సో ఈ మనీ కన్నా ఈ మనీయే ఎక్కువ కదా. సో అట్లా థింక్ చేసి వెనకొస్తున్న పేరు కూడా చూసుకోవాలి కదా. అది అందరికీ తెలియదు కదా. కొంతమందికి తెలుసు, కొంతమంది అట్లా చేస్తారు. మరి తెలిసిన వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయరా? ఆ గ్రూప్ మీటింగ్స్ అయినప్పుడు అలా చెప్తారు. ఎవరు చెడిపోమని చెప్పరు, బాగుపడమనే కదా చెప్తారు. వినరు. ఎవరు వింటారు? నువ్వేంది నాకు చెప్పేది, నువ్వే నాకు చెప్తావా యాటిట్యూడ్. నిజంగా చాలా పీపుల్స్కి అట్టనే ఉంటారు, అట్టనే మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు నాకన్నా పెద్దదాన్ని అనుకో, సపోజ్ నువ్వు నాకన్నా పెద్దదాన్ని అనుకో, అక్క నువ్వు ఎందుకు అక్క అలా చేస్తున్నావు, అలా చేయకూడదు అక్క, తప్ప అక్కనంటే నువ్వేమంటావు? ఏందిరా నువ్వు నాకు చెప్తావా, నువ్వు నాకు చెప్పేటంతోడు అయిపోయావా, ముందు వెనక చూసుకొని మాట్లాడు, పెద్ద చిన్న చూసుకొని మాట్లాడు. మరి ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మా కమ్యూనిటీలో నిజంగా రియల్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా అంతకన్నా బాగుంటుంది, ఇలా పిలుచుకుని చాలా ప్రేమగా చూసుకుంటారని. మరి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మాత్రం ఎందుకు సీన్ అంతా రివర్స్లో తీసుకుంటారు? రివర్స్లో తీసుకుంటారంటే అది ఇప్పుడు ఆపరేషన్ అయిన అమ్మాయి ఉన్నారనుకో, 40 days తర్వాత ఫంక్షన్ చేస్తారు. సో ఫంక్షన్ చేసేటప్పుడు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ చేస్తాం, లేదా ఇంటి ముందు స్టేజ్ చేసి ఫంక్షన్ చేశారు. సో ఫంక్షన్ చేసేటప్పుడు అందరూ మంచిగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ట్రాన్స్జెండర్స్ అనగా చాలా ఫ్రెండ్స్ అనగా బయట మనం ఏమైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే అందరూ ఇన్వైట్ చేసి చాలామంది వస్తారు. సో అలా వచ్చే దగ్గర ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏ ఫంక్షన్ లేదనుకో, నార్మల్ డేసే నడుస్తున్నాయి. నార్మల్ డేస్లోనే ఏదో ఒక ఇష్యూ అయ్యి ఒక మీటింగ్ అయిందనుకో, ఆ మీటింగ్లో కొంచెం కోపతాపాలు ఉంటాయి. నువ్వు నాకు చెప్పేది ఏంటి అని, అది కోపతాపాలు ఉంటే అది అక్కడ వరకే. మళ్ళీ ఇప్పుడు దావత్ వచ్చింది, దావత్తో అందరికి ఇన్వైట్ చేయాలి, అందరు ఇన్వైట్ అవుతారు. డ్యాన్సులని అవని ఇవని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఫుడ్ పరంగా అయినా డ్యాన్స్ పరంగా అయినా మంచిగా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంటుంది కమ్యూనిటీలో కూడా. నేను ఏదో ఉంటుందిలే అమ్మాయిలు ఏదో చేస్తారేమో అనుకున్నా కానీ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇలా నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు ఇదన్నీ పనులు ఇందులో ఉండిపో మంచిగా చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు, ఎందుకు నీకు అవసరమా, ఈడెప్పుడు షూటింగ్. నిజంగా చెప్పాలంటే కమ్యూనిటీలో కూడా నన్ను చాలామంది ఈడెప్పుడు షూటింగ్ అంటాడు, చేసే పని ఏమి ఉండదు, ఈడెప్పుడు షూటింగ్ అంటాడు. కానీ నేను ఏదో ఒక షూటింగ్కి వెళ్ళిన రోజు వెళ్ళావా నాన్న, వెళ్ళావా, అది చేస్తున్నా అంట, ఇది చేస్తున్నా అంట, మాకు కూడా ఇప్పించగా ఛాన్సులు, మాకు కూడా చేయొచ్చు కదా అని అంటారు. ఇదే కొంచెం ఎత్తేటోళ్ళు ఉంటారు, లోపల మన వెనక దించేటోళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ఎందుకు వాళ్ళకి నాకు అర్థం కాదు. కామన్ పీపుల్ కొంచెం ఆలోచిస్తారు, పాపం ఫీల్ అవుతారేమో ఇలా మాట్లాడతాను. కానీ ఎందుకు ట్రాన్స్జెండర్స్ అనేసరికి అలా ఏముండదు, మొహం మీద ఏది ఉంటుంది అక్కడే విసిరేసి చెప్పేసి వెళ్ళిపోవడం. అవును, అలా కొట్టినట్టు మాట్లాడతారు, ఫైర్ కోపంతో మాట్లాడతారు ఎక్కడైనా ఏదైనా అయిందంటే. మీరు మాత్రం డిఫరెంట్గా, చాలా సైలెంట్గా, కంప్లీట్ అమ్మాయిలా మీ వాయిస్ కానీ మీ మాటలు కానీ పాజిటివ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను చాలా అప్డేట్ అవ్వాలని నా బ్రెయిన్ని నేనే వాష్ చేసుకొని, నేనే ఇన్స్పిరేషన్ తీసుకొని, నేనే పాజిటివ్గా ఉండాలి. నా వంతులు నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరైనా సపోర్ట్. ఇప్పుడు నార్మల్ జస్ట్ నేను ఇన్స్టా రీల్స్ చేయడానికి కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఇన్స్టాలో ఒక ఫేమస్ సోషల్ మీడియాలో అవుదామని ఒక రీల్ తీసేటోళ్ళు ఉండాలి, నాకు నేను సెల్ఫ్గా తీసుకోలేకపోతున్నాను. సో అట్లా ఉంటే బాగున్నాయి. ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయింది, తీసేవాళ్ళు ఉండాలి అని అనుకోవడం నిజంగా మనం పిచ్చితనం. అది సెల్ఫీ స్టిక్స్ వచ్చేసినాయి,
ఫోన్ అక్కడెక్కడో పెట్టేసి చేసేసి అట్లా అవి కూడా వచ్చేస్తున్నా ఉన్నాయి నేను. అదే ఆన్లైన్ ఏదైనా చేసి చూసుకో. నా దగ్గర పెద్ద రింగ్ లైట్ ఉంది, నా బర్త్డే గిఫ్ట్ గా కొనుక్కున్నా నేనే. మీ బర్త్డే గిఫ్ట్ కి నేనే మీరే గిఫ్ట్ గా కొనుక్కున్నా. అంటే పెద్ద రింగ్ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరా? గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళంటే ఎవరు లేరు. ఓకే. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ ఆహిల్ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఫ్రెండ్ నాకు రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి మా అత్త వాళ్ళ కొడుకు ఫస్ట్ నుంచి అబ్బాయి ఫ్రెండ్, కానీ అంత ఇది లేదు. సో ఇప్పుడిప్పుడు నాకు ఆ అబ్బాయితో బ్రేకప్ అయిందో అప్పటి నుంచి ఈ అబ్బాయి నాకు ఒక ఫ్రెండ్గా మంచిగా కనెక్ట్ అయ్యి నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఎవరొకరు ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది హెల్ప్ చేశారని చెప్పారు. అలా కాకుండా ఓవరాల్గా ఇంకా నా జీవితంలో వెళ్ళి మర్చిపోలేను అలాంటి పర్సన్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో మర్చిపోలేనంటే ఫస్ట్ నా జీవితంలో మర్చిపోలేదు మా మమ్మీ డాడీ. పేరెంట్స్ని పక్కకు తీసేస్తే అక్కడికి వచ్చి నా లైఫ్లో నేను మర్చిపోయిన ఆపరేషన్లో చూసిన నా ఫ్రెండ్, తనకి రుణపడి ఉంటా. ఇప్పటికి ఉందా కాంటాక్ట్లో? ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లోనే. ఓకే. మళ్ళీ అని చెప్పి, మళ్ళీ అంజలి, వీళ్ళిద్దరు మళ్ళీ బాగా చూసుకునేది ఈ రోజుల్లో అంతా మంచి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, సో తను ఓకే మంచిగా చూసుకోవడం వల్ల ఎక్కడ నాకు ఏమైనా ఆపద వచ్చిందంటే ఫస్ట్ ఉంటారు వాళ్ళు. కమ్యూనిటీ పీపుల్స్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ మళ్ళీ అబ్బాయి కాకుండా అంజలి, చందన, నేను. అంజలి చందన మమ్మీ అవుతుంది, నాకన్నా పెద్ద పోస్ట్ ఆమెది. అంటే సో ఆమె చిన్నపిల్ల లెక్క ఉండటం, మేము చిన్నపిల్లలం కాబట్టి మాతో కొంచెం కలిసిపోవడం. ఆమెది కూడా వైజాగే, మాతో కొంచెం కలిసిపోవడం వల్ల ఓకే మా ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యే. సో మేము అలా బాగా ఏ దావత్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా అవుట్ ఆఫ్ వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా ముగ్గురం ఒకే చీరలు, ఒకే డ్రెస్సులు, ఒకటే ఇది, ఒకే దగ్గర తినేటోళ్ళం, ఒకే దగ్గర పడుకునేటోళ్ళమి. ఎంత బాండింగ్ అంటే ఇంకా మా ఫ్యామిలీ గుర్తులేరు, ఇంకా అదర్ ఫ్రెండ్స్ ఎవరో గుర్తులేరు. మా ముగ్గురమే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మా ముగ్గురమే. సో అటువంటి వాళ్ళమి ఇప్పుడు కొంచెం విడిపోయాము. నా ఫ్రెండ్ అంజలి అనేసి తను కొంచెం దూరం చిలుకూరు బాలాజీ వెళ్ళిపోయింది. చందన అనేది నా దగ్గరే ఉంది. అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాం, గొడవలు అవుతుంటే కలుస్తూ ఉంటాం. సో మాదొక బాండింగ్. మంచి వ్యక్తులు అయితే ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడిప్పుడే జీవితంలో ఓకే జీవితంలో వీడిని అసలు మర్చిపోకూడదు, వీడు నన్ను చాలా బాధ పెట్టాడు అని అలా రివెంజ్లు కానీ వాడేమో బాగాడు. అదేంటి అంత లవ్ చేశారు కదా మీరు? లవ్ చేశాను కానీ అది ఉంటుంది కదా ఎక్కడొక్కడ చిన్న ప్రేమ అనేది. ఆ అబ్బాయిని ఇప్పుడు వచ్చి చూడాలని చాలా ఎక్సైట్మెంట్. నా అబ్బాయి కూడా షూట్లో ఉన్నాడు, ఇప్పుడు వైజాగ్ షూట్కి వెళ్ళాడంట. చూడక చాలా డేస్ అవుతుంది. చూసే మాట్లాడకపోయినా పర్లేదు, చూసే అమ్మయ్య నేను ఈ అబ్బాయిని చూసాను చాలు. బట్ రివెంజ్ ఉందన్నారుగా, ఇంకా రివెంజ్ అంటే ఏం లేదు, హ్యాపీగా ఉంది. రివెంజ్ అటువంటిది రివెంజ్ అనే అంటారు. ఒక నిమిషం, రివెంజ్ కాదు, నేను హ్యాపీనెస్ చెప్పేశాను. రివెంజ్ అంటే నా లైఫ్లో నన్ను రివెంజ్లు పెట్టేవారికి లేదు. చూపించాలి నేను ఇప్పుడు మంచిగా సక్సెస్ అయ్యి అని అన్నారు కదా. చాలా మంది అంటే మా ఊరు మా వీధిలో చాలా మంది పీపుల్స్ నన్ను నెగిటివ్గా చేసి అరే చెక్క కదా 0.5 అట్లా అనేటోళ్ళు ఉన్నారు కదా. సో అటువంటి వాళ్ళకి ఇంకా నేను మంచిగా అయ్యి చూపించాను రివెంజ్ అనేది. సో అంతే, రివెంజ్ అనేది ఇంకేం లేదు, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఎంత నన్ను నెగిటివ్ చేసినా నేను సిల్లీగా నవ్వుతూ హ్యాపీగానే రిసీవ్ చేసేసుకుంటా. ఎవరితో అయినా సింపుల్గా మాట్లాడేస్తా మంచిగా. ఎందుకులే ఒకరితో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు, నాదేమీ లేదు. మా మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలి, మా ఊరికి మంచి పేరు తేవాలి, మా డిస్టిక్కి మంచి పేరు తేవాలి. సో అదే ఉంది నా కాన్సెప్ట్. కనిపించట్లేదా అంత అవాయిడ్ చేశారు, తోడు ఉండాల్సిన టైంలో వాళ్ళు కూడా తోడలేరు, ఎవరో బయట వాళ్ళు నీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, అయినా ఇంకా వాళ్ళకి పేరు తేవాలి, ఊరికి పేరు తేవాలి అంటే ఎంత ఏది చేసినా మనం పుట్టినూరు కదా, పుట్టినూరికి మంచి పేరు తెచ్చామనుకో మా మమ్మీ డాడీకి వస్తుంది ఫస్ట్ పేరు. ఒకప్పుడు ఇట్ట ఉండేటోడు కదా, ఇప్పుడు ఇట్ట వాడే మన ఊరికి మంచి పేరు తెచ్చాడు, ఆడే మంచి పేరు తెచ్చాడు అని అంటారు కదా. సో ఆ పేరు చాలా, మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా పర్లేదమ్మా శశి ఇట్ట చేశానంట, శశి ఇట్ట అయ్యిందంట అని మంచిగా ఉంటే చాలా, నాకు ఏమద్దు. ఇంకా ఇప్పుడు కంప్లీట్ గా ఎవరు ఏమి ఇప్పుడు ఇంత ముందు చెక్క అలా ఇలా అలాంటివి ఏమీ లేవు, ప్రశాంతంగా ఉందా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా, బాగా ఎంజాయ్ చేస్తున్నా, బాగా కష్టపడుతున్నా, అన్నీ చేస్తున్నా.
నార్మల్గా అమ్మాయిలనే అడుగుతూ ఉంటారు కమిట్మెంట్స్, అది ఈ ఫీల్డ్లో కామన్. అలా మిమ్మల్ని ఎవరు అడిగారు? మరి ఎలా ఫేస్ చేశారు? నేను చేయలే అలా. దానివల్ల డైరెక్టర్ పేరు వద్దు. సో దానివల్ల రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, ప్రైవేట్ సాంగ్. వాడైతే నేను చావ కొట్టాడు, ఏమో రా 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 అని చెప్పి. సో నేను చెయ్యను సార్, మీరు నార్మల్గా చాయిస్ ఇస్తారంటే ఇవ్వండి, కానీ నేను అటువంటివి చేయను. అటువంటివి చేస్తే నేను ఎప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అయిపోదును, అటువంటివి చేస్తే నాకు ఎన్నో ఆఫర్స్ వద్దును, నేను అట్లా చేయలేక నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను సార్ అని చెప్పాను. చేసి ఆ ఫేమ్, ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మిలియన్స్లోకి వెళ్ళిపోయాయి వ్యూస్ అయితే. ఓకే. అదొక అది కమిట్మెంట్, అది అడగకుండా ఉంటే నేనే చేద్దునేమో సాంగ్ని, మంచి వైరల్ అవుతుంది. ఇంకా ఇందాకేదో సాంగ్, ఆ సాంగ్ చాలా మిలియన్స్లోకి వెళ్ళిపోయింది అన్నారు. ఆ సాంగ్ అన్నా చెప్తారా? సాంగ్ చెప్పిన రివీల్ అయిపోయింది. రిలీజ్ చేయను, అది రిలీజ్ అయిపోయిన సాంగే వద్దు. అన్ని దాచేస్తున్నారు అంటే ఎక్కడో ఒక భయం అయితే కనిపిస్తుంది, టార్గెట్ అయితేనేమో. మళ్ళీ వాళ్ళకి టార్గెట్ అయిపోయాను అనుకో, నేను చచ్చిపోతాను. ఇంకా వాళ్ళు నన్ను ఇచ్చేస్తారు కదా, బాగోదు. వాళ్ళు అదే కమిట్మెంట్స్ అడిగే వాళ్ళు ఎట్లా అడుగుతారు, సీక్రెట్గా పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతారు. సో ఇప్పుడు మనం ఇచ్చేసాం అనుకో, ఆ సాంగ్లో పాపం ప్రొడ్యూసర్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, డైరెక్టర్. మనం చేసే తప్పేంటో తెలుసా, ఇలా ఆలోచించి మనల్ని ఎక్కడన్నా ఫ్యూచర్ లో తొక్కేస్తారేమో, లేకపోతే అదే చాలా ఏమన్నా చేసేస్తారేమో అని భయపడి మనం వాళ్ళ పేర్లు బయటకు తీసుకురాము. సో అవి ఒక విధంగా మనమే పెంచుతున్నాం, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మీరు ఇలానే ఎవరు దొరికితే వాళ్ళని కమిట్మెంట్స్ అడగండి, చెయ్యండి అని. సో ఇంకా కమిట్మెంట్ అడగకుండా చాయిస్లు వస్తే మంచిగా దూసుకెళ్తా. అది అసలు అవుతుంది అంటారా? ఏమో, అది మీకు తెలుసు. అంతే, ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ కామన్. అది కమిట్మెంట్స్ ఇవ్వకని ఈ రోజుల్లో ఒక హీరోయిన్ పోస్ట్ కావాలన్నా, ఒక హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలన్నా, ఒక అమ్మ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ కావాలన్నా అమ్మాయిలు అయితే ఫస్ట్ కమిట్మెంట్. అబ్బాయిలు అంటే ఏం చేస్తారో తెలీదు. సో అమ్మాయిలు అయితే ఫస్ట్ కమిట్మెంట్. మరి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు ఇదే ఫీల్డ్ లో? ఇంకా కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగా వైరల్ అవ్వి నా కంటెంట్స్ నేను ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా నా దగ్గరికి వస్తారు. లేదా కొంచెం సీరియల్లో కొంచెం ఏమైనా చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తాయేమో. నాకు సీరియల్లో ఒక విలన్ క్యారెక్టర్ అయినా, ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా చేయాలని కోరిక. హీరోయిన్ క్యారెక్టర్ అయినా, ఏదైనా సంథింగ్ ఈ సీరియల్లో చేయాలి. ఓకే, ట్రై చేస్తున్నారా మరి గట్టిగా? ట్రై చేస్తున్నా, కానీ వస్తలే. ఎవరైనా మంచిగా చిన్న క్యారెక్టర్ ఇస్తే కంటిన్యూ అవుతా. ఎందుకు మీరు అంత చిన్నగా మాట్లాడుతున్నారు? నేను ఇట్టనే మాట్లాడతాను, నేను ఇంకెట్ట మాట్లాడాలి? ఇప్పుడు అంటే సర్జరీ అంటే ఫిజికల్గా బాడీ మొత్తం ఫేస్ అవే కాకుండా వాయిస్కి కూడా ఉంటుందా? వాయిస్ మొత్తం. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్జెండర్ నుంచి ఒక ఫీమేల్ అవ్వాలంటే ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్కి ఒక 20 lakhs నువ్వు చేతిలో పెట్టేసావు అనుకో, నీకు ఏ హీరోయిన్ ఫేస్ కట్ కావాలంటే ఆ హీరోయిన్ ఫేస్ కట్ నీకు పెట్టేస్తాడు. మరి దానివల్ల ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం ఏముండదా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏజ్ ఉన్నంత వరకు నువ్వు మంచిగా అందగెత్తవి, హీరోయిన్వి. ఏజ్ ఉంది, నువ్వు బాగా మెయింటెనెన్స్ చేసుకుంటున్నావు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మంచిగా కనిపిస్తావు. తర్వాత ఎవరు చూస్తాడు, ఎక్కడికక్కడ కుట్లు బయట పేలిపోతే, బయటకు వచ్చేస్తే, ప్లాస్టిక్ సర్జరీ, మొహం పాడైపోతుంది, షేప్ అవుట్. హెయిర్ కూడా ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుందా? లేకపోతే ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. నేనైతే ఇప్పటికి వచ్చిన మెయిన్ సర్జరీస్ తప్ప నా బాడీకి నేను ఎక్కువ ఇంజెక్షన్స్ కానీ, ఏమైనా హెయిర్కి కానీ, బాడీకి కానీ ఇప్పుడు దాకా ఒక ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ఏం యూజ్ చేయలేదు. ఫేస్ ఇంకా న్యాచురల్, స్కిన్ టోన్ అవునా? న్యాచురల్, మొత్తం న్యాచురల్. ఐబ్రోస్ మొత్తం న్యాచురల్. ఎలా? ఫస్ట్ అడిగేవి నా ఐబ్రోస్ అడుగుతారు ఎవరు చూసిన అమ్మాయిలు. నేను ఎక్కువ పార్లర్కి వెళ్తాను, నాకు అందంగా తయారవ్వాలంటే ఇష్టం కదా. సో నేను ఎక్కడ వెకేషన్స్కి వెళ్ళా, అవుట్డోర్స్ వెళ్ళా, ఫస్ట్ బ్యూటీ పార్లర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్తాను కదా. ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ నీ ఐబ్రోస్ అడుగుతా, నీ ఒరిజినలేనా అమ్మాయిని అడుగుతాను. ఒరిజినలే అని చెప్తా. అదొక హ్యాపీనెస్. అడిగితే అమ్మో నన్ను నిజంగానే అడుగుతున్నారు, అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. నాకు చూడాలని ఉంది. మీరు సర్జరీకి ముందు ఎలా ఉండేవారు? ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఒక్క ఫోటో లేదు, ఫోన్ పోయింది. నా ఫోటో అంటే మొబైల్లో ఉంటుంది. ఒక్కసారి ఒక ఫోటో ఉంటే మా మేనత్త పెళ్ళిలో తీసుకుంది అనుకుంటా. ఫోటో దొరకలే. మా మేనత్త పెళ్ళిలో తీసుకునే ఒక పిక్ ఉండే, మా ఫ్రెండ్స్ అందరితో తీసుకునేది.
మొన్నటి దాకా ఉండే, లేదు పోయింది. కావాలని మీరే అన్ని లేదు 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 అట్లా లేదు, ఉండేవి సోషల్ మీడియాలో. అప్పుడు నేను రంగుల రత్నం సీరియల్ అప్పుడు కూడా సేమ్ అదే అంతే కలర్ ఉండేవారా మీరు అబ్బాయిగా ఉన్న? అప్పుడు ఇంకా కలర్ ఉండే, తెల్లగానే ఉండేదాన్ని. మళ్ళీ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయాను, కలర్ కర్రగా అయిపోయినా. చామంచాయికి వచ్చేసాను. బయట తిరగడం వల్ల చేయడం వల్ల నాకు తిరగడం అంటే చాలా ఇష్టం. అవుట్డోర్స్ వెళ్ళాలన్నా, ఎక్కడికైనా హైదరాబాద్లో నైట్ అవుట్ చేయాలన్నా, ఎవరితో తిరగాలన్నా చాలా ఇష్టం. సో తిరిగి కర్రగా అయిపోయినా, చామంచాయిగా అయిపోయినా. ఇప్పుడు మళ్ళీ నా మెయింటెనెన్స్ నేను చేసుకుంటున్నా కాబట్టి మళ్ళీ నా కలర్ నాకు వచ్చింది. మీకు చెప్తారా ఇన్ని ఇయర్స్ వరకు ఇలా జాగ్రత్తలు తీసుకోండి అని సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాత అలా ఏం లేదు, మనం అంటే నార్మల్గా కొన్ని బయట కొన్ని సర్జరీస్కి స్మోక్ చేయకూడదు అని ఇలా ఉంటాయంట, ఆల్కహాల్ అలా ఏం లేదు. అలా ఇప్పటికి వచ్చిన ఏమైనా తినేవచ్చు, ఎలాగైనా ఉండొచ్చా? తినచ్చు, కానీ ఒక సర్జరీ, పెద్ద సర్జరీ అని ఇంకో ఢిల్లీలో చేశారు. సో తనకి మొట్టు పేగు కట్ చేసి చేస్తారు, పెద్ద పేగు, వేస్ట్ పేగు ఉంటుంది, వేస్ట్ పేగు కట్ చేసి చేస్తారు. సో దానికి మట్టు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోలేము, అరగదు. ఓకే, లిక్విడ్ ఫుడ్డే మొత్తం లైఫ్ లాంగ్. ఇంకా లిక్విడ్ డిఫరెన్స్ ఏంటి ఆ సర్జరీకి దీనికి? డిఫరెన్స్ అంటే ఇంకా బాడీలో. ఇంత బాగున్నారు కదా, ప్రపోజల్స్ ఏమి రావట్లేదా? ప్రపోజల్స్ పర్లేదు చెప్పండి, నిజం చెప్పండి. చాలా వచ్చాయి అమ్మాయిగా అయిన తర్వాత. మరి ఎవరిది నిజం అనిపించలే? ఇంకా చాలా వస్తున్నాయి, కానీ అంత నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఒక అబ్బాయితో కలిపి టైం స్పెండ్ చేయాలన్నా నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ అబ్బాయితో ఉండి మాట్లాడి చేసి బ్రేకప్ అయింది కదా. బ్రేకప్ అంటే మరీ అంత పెద్ద డీప్గా వెళ్ళిపోయి చేతులు కోసేసుకొని ఇంకా ఏయో చేసేసి జుత్తులు పీకేసుకొని ఏడ్చి అంతా ఇది నేను కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చాలా మెచ్యూర్డ్. జస్ట్ అంటే ఆ అబ్బాయి వదిలేశాడు, నేను నాకు కావాలని లవ్ చేశాను. ఆ అబ్బాయి నా లైఫ్ లాంగ్ ఉంటాడేమో అనుకున్నా. ఏడ్చాను, బాగా ఏడ్చాను, అన్నీ చేశాను, కానీ మరి అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కొంచెం అలా డైలీ నాతో మంచి చెడ్డ చూసుకోవడం, నాకు నా మైండ్ డైవర్ట్ చేసి బయటకు తీసుకెళ్ళిపోవడం, జలవిహార్లకి, వండర్లాలకి, పబ్బులకి, అట్లకి ఇట్లకి బాగా అదే ఎమోషన్స్తో బాగా అన్నీ తిరిగేసేదాన్ని. సో నా ఫ్రెండ్స్తో ఉంటే అసలు నాకేమీ గుర్తురాదు, నేను ఏడుతున్నానా బాధగా ఉన్నాను ఏం లేదు. 24 గంటలు స్మైల్, కొట్టుకోవడం, తిట్టుకోవడం బయటకి. నా ఫ్రెండ్స్ అంజలి, చందన, నేనైతే. మీరు అసలైంది స్కిప్ చేసేస్తున్నారు. ఏంటి ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చాయి అన్నారు, వచ్చాయి. ఎవరు నచ్చలేదా? నచ్చేటోళ్ళు ఉన్నారు, మరే మాట్లాడను. అదే అంటే అంత పెద్ద స్టోరీ ఏం బ్రేకప్ స్టోరీ కాదంటున్నారు. కనెక్ట్ అయ్యాను బాగా, కానీ మరీ అంత కొంతమంది చేతులు కోసేసుకోవడం, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా ఈ జనరేషన్. మీకు తగిలారు అలాంటి వాళ్ళు? నాకెవరు తగలరు, పోనీలే, నాకెవరు తగలరు. నేను ఏదన్నా కామెడీగా కనిపిస్తానేమో, మరి ఒకడు కూడా నన్ను చూసి ఏమి ఇది చేయడు. చాలామంది ప్రపోజ్ చేశారు, నేను ప్రతిదానికి నవ్వేస్తాను, నాకు ఏడుపు వచ్చినా నవ్వుతాను, దేనికైనా నేను నవ్వేస్తాను. ఎవరు బాగా ఇష్టమైన వాళ్ళు నవ్వుతే బాగుంటావు అని చెప్పుంటారు. సిల్లీగా తీసుకున్నా, ఏంది నువ్వు ఇంత సిల్లీగా తీసుకుంటున్నావు, ఇంత సీరియస్గా చెప్పేదాన్ని ఇంత సిల్లీగా తీసుకుంటున్నావు ఏంటి అని అంటారు. సో అంటే బాధపడితే ఏమొస్తుంది, ఇంకా మనమే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. సో సిల్లీగా ఉంటే ఏదో ఒకటి తలుచుకుంటూ నేను నా గతాన్ని తలుచుకుంటూ ఒకసారి ఎమోషనల్ అవుతా, ఒకసారి హ్యాపీగా ఫీల్ అవుతా. ఇదే ఉండే సిచ్యువేషన్లో నేను అప్పుడు అలా ఉండేదాన్ని కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతా, మంచిగా ఉంటాయి. ప్రపోజర్స్కి అంతా నేను ఎవరికి యాక్సెప్ట్ చేయలేదు, నార్మల్ జస్ట్ వచ్చారు పోయారు. ఓకే, అట్లీస్ట్ మాట్లాడితే ఒక ఫ్రెండ్ లెక్క. ఫస్ట్ కిస్ రొమాన్స్ అంటే ఇష్టం కదా మీకు? ఎవరితో? అమ్మో అంత బ్లష్. ఫస్ట్ కిస్ అంటే నేను ఇక్కడ చేశాను మా బావకి, ఇక్కడే చేశాను. నాకు ఇది ఇష్టం ఉండదు, నాకు నిజంగా అది ఇష్టం ఉండదు. నేను ఇక్కడ చేశాను, చిన్నపిల్లలకన్నా ఎవరికైనా నాకు ఇక్కడ చేయాలంటే చాలా ఇష్టం. ఫస్ట్ కిస్ ఫస్ట్ హగ్ కూడా బావకే. నిజంగా నా పిల్ల మొత్తం అబ్బాయికే ఫస్ట్ కిస్ ఫస్ట్ హగ్. హీరోస్లో ఎవరంటే బాగా ఇష్టం? అంటే హీరోస్లోనా సందీప్ కిషన్, ఓకే, విజయ్ దేవరకొండ. డేట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే మీకు కాసేపు మీ భావన పక్కన పెట్టేసేయండి. డేట్కి వెళ్ళే చాయిస్ వస్తే అల్లు అర్జున్ సార్ అంటే పెద్దోళ్ళు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సారు, ప్రభాస్, రామ్ చరణ్, వీళ్ళు పెద్దోళ్ళు. అంత పెద్దోళ్ళతో నేను డేట్కి వెళ్ళను. సందీప్ కిషన్,
అంటే వాళ్ళు చిన్న హీరోలు అని అంటున్నారా? సో చిన్న హీరోలు అని కాదు, అంటే చూడడానికి కొంచెం వయసులో చిన్నోళ్ళు లెక్క ఉంటారు కదా, సో వయసులో ఉంటారు కాబట్టి సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ అబ్బా చాలా ఇష్టం. హీరోయిన్స్ అయితే సమంత మంచి ఇన్స్పిరేషన్, చిన్నపిల్ల కృతి శెట్టి, శ్రీలీల. నైస్. సమంత మేడం చాలా ఇష్టం నాకు. తను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక అమ్మాయిలకి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తారు, మంచిగా ఉంటారు. చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీ లైఫ్లో. సో సమంత మ్యామ్, సందీప్ కిషన్ నాకు ఎక్కువ ఇష్టం. ఫైనల్గా ఏంటి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ఏం చేయాలంటే నేను ఒక బిగ్ బాస్కి వెళ్ళే ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్కి వెళ్తా. ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రియాంక ఒక కొంతమందికి ఇన్స్పిరేషన్, వన్ పీపుల్, నేను కూడా ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీ తరపునైనా నేను బిగ్ బాస్లోకి వెళ్ళచ్చు, నాకు మంచి ఆపర్చునిటీ వస్తే. ఒక సీరియల్ యాక్టర్గా అయినా ఏదైనా ఒక 2-3 years టైం పెట్టినా పర్లేదు, నాకు ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా యూస్ చేసుకుంటా. సో కొంచెం ఫేమ్ అనేది వస్తుంది, కొంచెం మన ట్రూగా మనం ఎట్లా ఉంటున్నామో బిగ్ బాస్ హౌస్లో మనం చాలా నేర్చుకోవచ్చు. సో అట్లా నేను కూడా ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతాను. ఓకే, మీరు ఎలాగో పేరు తీసుకొచ్చారు కాబట్టి ప్రియాంక అంటే మిగతా ట్రాన్స్జెండర్స్కి ఈమెకి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే అది చూడడంలో ఫిజిక్ కానీ లేదంటే మాట్లాడే విధానం చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. నిజంగా బయట అలానే ఉంటుంది. పరిచయం ఉందా? ఉంది, చూసి బయట అలానే ఉంటుంది. సో ఎక్కువ మాట్లాడతాను. సో ప్రియాంక అంటే తనంత ఫిజిక్, తనంత మెయింటెనెన్స్ అంటే చాలా లక్షలు ఖర్చు పెట్టింది ప్రియాంక. ఆబ్వియస్లీ చాలా అంటే చాలా ల్యాక్స్ వేసింది, 20 lakhs వేసి ఉంటుంది తన పైన. ఒక ముక్కు కానీ, నోస్ కానీ, ఫోర్ హెడ్ షేపు, ఫిజిక్ మొత్తం అంతా చాలా అంటే చాలా మనీ ఖర్చు పెట్టింది. సో అట్లానే నేను ఇప్పుడు దాకా నాకు వచ్చేసి నేను ఒక 9-10 lakhs నా బాడీ పైన పెట్టుకున్నా. ఇంకో 10 lakhs పెట్టుకుంటే నేను ప్రియాంకను మించుతానేమో. ఓకే, ఉన్నాయా ప్లానింగ్స్? మరి ప్లానింగ్స్ అంటే ఇప్పటికే ఇంత బ్యూటిఫుల్ గా అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఇంకా బికమ్ ఏ ఫ్యూచర్గా ఒక సెలబ్రిటీగా వస్తానేమో అని ఆడియన్స్ సపోర్ట్ బెట్ ఉంటుంది కదా. సో ఆ సపోర్ట్ నాకు కానీ ఉంటే ఖచ్చితంగా నేను కూడా కొంచెం ఇంకా అందంగా తయారవడానికి చూస్తాను. ఏమో ఇప్పుడు ఎలా ఉంటారని ఊహించుకుంటున్నా, ఇప్పటికే ఇంత అందంగా ఉన్నారు. అయ్యే ఛాన్సెస్ వస్తే బాగుంటుంది. చాలా విషయాలు తెలుసుకున్నాను నేను మీతో మాట్లాడి. నేను ఫస్ట్ టైం ఇలా ఒక ట్రాన్స్జెండర్తో ఇంటర్వ్యూ చేయడం. అవునా? నేను వేరే ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడూ చూడలేదు, నాకు తెలియదు, కొంచెం దూరంగా ఉంటాను బయట. సో చాలా విషయాలు తెలిసినాయి. అమ్మో చాలా ఏడిపించేశారు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చారు. మీరు అనుకున్నట్టే మీ లైఫ్లో మీరు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.